So let us continue with day 2 session. సార్ డే 2లో ఇవాళ మనం అనుకున్న డిస్కషన్ ఏంటంటే మన కోర్స్ ఆఫ్ సిలబస్లో జిఎస్టీ లయబిలిటీ ఆన్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్, ఎక్కడెక్కడైతే జిఎస్టీ కన్సిడరేషన్ లేకుండా మనకి జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది అనేది నేర్చుకోవాలి. అలాంగ్ విత్ దిస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు లెర్న్ నెగిటివ్ లిస్ట్, అండ్ నెగిటివ్ లిస్ట్తో పాటు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా ప్రొవైడ్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వర్ లయబుల్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్. ఈ 3 టాపిక్స్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us begin our discussion. First, let us begin with the definition of the term supply. సార్ యాక్చువల్గా నిన్న మనం నేర్చుకున్న డిస్కషన్ డే 1లో కనుక మీకు గుర్తుంటే, let us come to the charging section again. ఈ ఛార్జింగ్ సెక్షన్లో మనం స్పెసిఫై చేసిన పాయింట్ ఏంటంటే నిన్న CGST or SGST is levied on intrastate supply. That means supply is the point to be considered. అది సప్లై డెఫినేషన్లో కవర్ అయితే ఇన్ సచ్ ఏ కేస్ ఛార్జింగ్ సెక్షన్లోకి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ సప్లై డెఫినేషన్లోనే కవర్ అవ్వకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై ఇట్ సెల్ఫ్, దెన్ వీ నీడ్ నాట్ పే GST at all. So now we have to consider whether the transaction is regarded as a supply or not. ముందు ఒక ట్రాన్సాక్షన్ సప్లై అయితేనే దాని మీద GST లెవీ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ లెట్ us learn the definition of the term supply. సప్లై డెఫినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ సప్లై ఇంక్లూజన్స్, ఏ కేసెస్లో మనం సప్లై అని అంటాము. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సప్లై ఎక్స్క్లూజన్స్, వీటిని అసలు సప్లై కిందే ట్రీట్ చేయకూడదు. దట్ మీన్స్ ఫర్ దిస్ కేసెస్ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ GST కూడా లెవీనే చెయ్యం. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ కంపల్సరీ దీన్ని సప్లై కిందే ట్రీట్ చేయాలి, వీఆర్ గోయింగ్ టు అస్యూమ్ ఇట్ యాజ్ ఎ సప్లై అని చెప్పి బై నోటిఫికేషన్ ఇఫ్ గవర్నమెంట్ స్పెసిఫైస్ ఇట్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాజ్ సప్లై. సో ఇది మెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు ల్యాండ్ లార్డ్ షేర్ మీద కూడా GST ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం డే 8 రియల్ ఎస్టేట్ సెక్టార్ గురించి డిస్కస్ చేస్తాము. సో అప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ప్రెజెంట్ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ సప్లై ఇంక్లూడ్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సేల్, ట్రాన్స్ఫర్, బార్తార్, ఎక్స్చేంజ్. మీరు సేల్ చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన, బార్తార్ గూడ్స్ ఏ ఇచ్చేసి గూడ్స్ బి తీసుకున్నా, ఎక్స్చేంజ్ చేసుకున్న, లైసెన్స్, రెంటల్ సర్వీసెస్, వీటన్నిటిని సప్లై డెఫినేషన్లో కవర్ చేశారు. ఓకే, ఇది మనందరికీ తెలిసిందే. మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్. ఓకే, మెయిన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఫర్ ఏ కన్సిడరేషన్. దట్ మీన్స్ GST liability attracts only when there is a consideration. కన్సిడరేషన్ ఉంటేనే GST ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. సో హియర్ ద క్వశ్చన్ ఈస్, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ కన్సిడరేషన్? సార్ కన్సిడరేషన్ ఉంటేనే GST అట్రాక్ట్ అవుతుంది అంటే, ఒకవేళ ఫ్రీగా కనుక ఐటమ్ ఎవరికైనా ఇచ్చేస్తే దెర్ ఈజ్ నో GST అని చెప్పి మనకు అర్థమవుతుంది. బికాస్ ద సప్లై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ స్పెసిఫైడ్ దట్ ఇట్ వాజ్ మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. మన బిజినెస్లో పార్ట్గా ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ ఏ కన్సిడరేషన్, మనం ఏది సేల్ చేసినా, సర్వీస్ ప్రొవైడ్ చేసినా దాన్ని సప్లై డెఫినేషన్లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిడరేషన్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇఫ్ దేర్ ఈజ్ నో కన్సిడరేషన్ వెదర్ ద కాన్సెప్ట్ ఆఫ్ GST అట్రాక్ట్స్ ఆర్ డస్ నాట్ అట్రాక్ట్ ఇస్ ద క్వశ్చన్. ఒకవేళ కన్సిడరేషనే కనుక లేకపోతే GST అట్రాక్ట్ అవుతుందా అవ్వదా అనేదే ఇక్కడ మన డిస్కషన్. సార్ వెన్ దేర్ ఈజ్ నో కన్సిడరేషన్, ఈ ఫస్ట్ పార్ట్ కనుక రిఫర్ చేస్తే కన్సిడరేషన్ లేనప్పుడు GST ఉండదు అనే మనకు తెలుస్తుంది. బట్ ఈ సప్లై ఇంక్లూజన్స్లో థర్డ్ పార్ట్ కనుక మీరు రిఫర్ చేస్తే యాక్టివిటీస్ విచ్ వర్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. సో ఈ సప్లై డెఫినేషన్కి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని చెప్పి 3 షెడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ షెడ్యూల్స్ కూడా ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ సప్లై. అండ్ హెన్స్ నౌ ద క్వశ్చన్ ఈస్, వెన్ ఎవర్ ద యాక్టివిటీస్ వర్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1, ఇఫ్ దే వర్ ఇన్కర్డ్ వితౌట్ కన్సిడరేషన్ లేకపోయినా సరే, ఇన్ సచ్ ఏ కేస్ ఇట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ సప్లై. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. కొన్ని కేసెస్లో, ఏది షెడ్యూల్ 1లో చెప్పిన కేసెస్లో కన్సిడరేషన్ చార్జ్ చేయకపోయినా సరే ఒక ట్రాన్సాక్షన్కి
వాలంటరీగా జిఎస్టీ పే చేయాలి అని స్పెసిఫై చేశారు. దాని మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. షెడ్యూల్ 1 వితౌట్ కన్సిడరేషన్. ఇన్ దీస్ కేసెస్ ఈవెన్ దో కన్సిడరేషన్ ఈజ్ నాట్ చార్జ్డ్, ఈ కేసెస్లో అంట కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై. సో ఇది ప్రాక్టికల్గా బాగా యూస్ఫుల్ కాన్సెప్ట్. సో లెట్ us కంటిన్యూ దిస్. ఫస్ట్ పాయింట్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సార్ వన్స్ అగైన్ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఈ లిస్ట్లో చెప్పిన వాటికి మనం కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే కంపల్సరీ జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. వాట్ ఆర్ దోస్ కేసెస్ అనేదే ఇప్పుడు మన డిస్కషన్. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సార్ ఇక్కడ బిజినెస్ అసెట్స్ అంటే ఇట్ మే బి ఏ స్టాక్ ఇన్ ట్రేడ్, it may be a asset, that means a fixed asset, plant and machinery, vehicles, whatever may be. Permanent transfer or disposal of business assets. Business assets ni ganaka dispose cheste, sir, if business assets were disposed for a consideration, ఒకవేళ బిజినెస్ అసెట్స్ని కన్సిడరేషన్కే కనుక డిస్పోజ్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే నేర్చుకున్నాం, ఇట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ సప్లై, కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తే. బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే దిస్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ సప్లై. బికాస్ ఇక్కడ అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటంటే ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. మీరు ఏ ఎసెట్ పర్చేస్ చేసినా సరే ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎనీ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్, మీరు ఐటీసీ తీసుకున్న స్టాక్ ఇన్ ట్రేడ్ని కానీ ఎసెట్ని కానీ మీరు కనుక వితౌట్ కన్సిడరేషన్ ఎవరికైనా సప్లై చేసినా, దట్ మీన్స్ ఒక ఫ్రీ శాంపుల్స్ కింద మీరు డిస్ట్రిబ్యూట్ చేసినా, లేకపోతే వితౌట్ కన్సిడరేషన్ రిలేటెడ్ పర్సన్ కదా అని చెప్పి వితౌట్ కన్సిడరేషన్ మీరు సేల్ చేసేసిన, ఈ కేసులో కూడా యు ఆర్ లయబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద కాన్సెప్ట్ విచ్ వాజ్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. అంటే ఈ కేసులో లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఒక హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే అని చెప్పి అన్నారు. అలాగే ఓల్డ్ ల్యాప్టాప్స్ కనుక స్కూల్స్కి డొనేట్ చేస్తే అని చెప్పి స్పెసిఫై చేశారు. లేదా ఒక క్లాత్ రీటైలర్ అంట అతని దగ్గర ఉన్న కొన్ని క్లాత్స్ని వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రీగా ఇచ్చేశాను అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. సార్ ఈ 3 కేసెస్లోనూ కూడా ట్రాన్స్ఫర్ ఆర్ ట్రాన్స్ఫరీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కన్సిడరేషన్ అనేది ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఫ్రీగా ఇచ్చినప్పుడు కూడా మనం గవర్నమెంట్కి జిఎస్టీ పే చేయాలా అంటే, సార్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ షెడ్యూల్ 1, ఈవెన్ దో కన్సిడరేషన్ ఈజ్ నాట్ చార్జ్డ్, ఇన్ దిస్ కేస్ యు ఆర్ లయబుల్ టు పే జిఎస్టీ ఇఫ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. ఫర్ సపోజ్ ల్యాప్టాప్ పర్చేస్ చేసి బిజినెస్లో కనుక యూజ్ చేస్తే ఆ ల్యాప్టాప్ మీద మనకి లెవీ చేసిన జిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని ఒక 4 months 5 months యూజ్ చేసాం, లేదా అసలు యూజే చేయలేదు. ఈలోపు ఈ ల్యాప్టాప్ని ఏం చేసామంటే ఎవరో చారిటీ వాళ్ళు డొనేషన్ కావాలి అంటే ఈ ల్యాప్టాప్ వాళ్ళకి డొనేషన్ ఇచ్చేసాను. సార్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ వై ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద బెనిఫిట్ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. అసలు మన గవర్నమెంట్ మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు అన్న బెనిఫిట్ మనకి ఎందుకు ఇచ్చింది? బిజినెస్లో యూజ్ చేస్తామని. మనం అలా కాకుండా మన బిజినెస్ అసెట్ని ఫ్రీగా కనుక ఇంకొకరికి ఇచ్చేస్తే, ఒకవేళ కన్సిడరేషన్కి ఇస్తే ఆ కన్సిడరేషన్ మీద జిఎస్టీ ఉంటుంది. కన్సిడరేషన్కి కాకుండా ఫ్రీగా కనుక ఇంకొకరికి ఇచ్చేస్తే మళ్ళీ ఇందులో ఇంకో క్వశ్చన్ రావచ్చు, లోయర్ కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తే ఏమవుద్ది? 50,000 ల్యాప్టాప్ పర్చేస్ చేశాను, 50,000 మీద ఐటీసీ క్లెయిమ్ చేశాము, దాన్ని 10 రూపీస్కే ఇంకొకరికి సేల్ చేస్తే 10 రూపీస్ మీదే జిఎస్టీ లెవీ చేస్తారా అని ఇంకో డౌట్ రావచ్చు. వీటికి సంబంధించి వాల్యుయేషన్ రూల్స్ ఉంటాయి, ఆ వాల్యుయేషన్ రూల్స్లో ఇంకా డీటెయిల్గా చెప్తాం. అలా మీరు ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ కనుక సేల్ చేస్తే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుని జిఎస్టీ ఆబ్లిగేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ గురించి మనం వాల్యుయేషన్ రూల్స్లో వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీ సప్లై వితౌట్ కన్సిడరేషన్ గురించి మాత్రమే ఇక్కడ మన డిస్కషన్. ఏ కన్సిడరేషను ఛార్జ్ చేయకుండా కనుక మనం గూడ్స్ని ఇంకొకరికి కనుక సప్లై చేస్తే ఆన్ విచ్ వీ హ్యావ్ అవైల్డ్ ఐటీసీ వీఆర్ లయబుల్ టు పే జిఎస్టీ. సార్ ఇక్కడ
ట్రాన్సాక్షన్ వాల్యూ అండర్ సెక్షన్ 15 మీద జిఎస్టీ లెవీ చేయమన్నారు. ఇక్కడ మా ట్రాన్సాక్షన్ వాల్యూ జీరో మీద జిఎస్టీ ఎలా కట్టమంటారు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. ఫర్ దిస్ పర్పస్ వాల్యుయేషన్ రూల్ నెంబర్ 27 హ్యాస్ స్పెసిఫైడ్ దట్ the valuation rule number 27 has specified that GST obligation in this case arises on the open market value. ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద మాత్రమే మీకు ఇక్కడ జిఎస్టీ పే చేయాలి అని చెప్పి కంక్లూజన్ ఉంది. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకపోతే సిమిలర్ గూడ్స్ వాల్యూ అని, లేకపోతే కాస్ట్ ప్లస్ 10% అని, లేదా బెస్ట్ జడ్జిమెంట్ అని, ఇవన్నీ మనకు కొన్ని వాల్యుయేషన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఫ్రీగా కనుక ఇంకొకరికి ఇచ్చినట్లయితే దాని ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఇదే ఐటమ్ బయట వాళ్ళకైతే ఎంతకి సేల్ చేస్తాము అన్న ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద కంపల్సరీ ఇక్కడ జిఎస్టీ అనేది పే చేయాలి. ఇక్కడ ఏ పాయింట్ అరైజ్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఒక 1000 ఐటమ్స్ పర్చేస్ చేశాను. ఓకే, ఆ 1000 ఐటమ్స్ మీద ఐటీసీ కూడా అవైల్ చేసాం. ఓకే, అందులో ఒక 5 ఐటమ్స్ని ఫ్రీ శాంపుల్స్ కింద మన కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం. కన్సిడరేషన్ ఏమీ ఛార్జ్ చేయలేదు. అయినా సరే ఈ 5 ఫ్రీ శాంపుల్స్ మీద జిఎస్టీ పే చేయాలా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఈ 5 శాంపుల్స్ మీద కూడా దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూసుకుని దాని మీద జిఎస్టీ పే చేయాలి. ఎవ్రీ మంత్ మీరు ఫైల్ చేసే జిఎస్టీఆర్ 3Bలో అవుట్వర్డ్ సప్లైలో ఈ వాల్యూని ఇంక్లూడ్ చేసి దాని మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. మరి నార్మల్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఈ ఫ్రీ శాంపుల్స్ని సేల్ కింద కన్సిడర్ చేయం, బట్ జిఎస్టీ రిటర్న్లో మాత్రం సేల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు జిఎస్టీ రిటర్న్లో టర్న్ ఓవర్ ఏమో ఎక్కువ కనిపిస్తుంది. నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫ్రీ శాంపుల్స్ని అకౌంట్ ఫర్ చేయం కాబట్టి టర్న్ ఓవర్ తక్కువ కనిపిస్తుంది. మరి రెండు మ్యాచ్ అవ్వవు కదా. రేపు పొద్దున్న జిఎస్టీఆర్ 9(9)C ఫైల్ చేసేటప్పుడు హౌ టు మ్యాచ్ దిస్ కాన్సెప్ట్ అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ అరైజ్ అవ్వచ్చు. ఫర్ దిస్ పర్పస్ జిఎస్టీఆర్ 9(C)లో ఫస్ట్ టేబుల్ నెంబర్ 5 రీకన్సిలేషన్ టేబుల్లో ఎనీ డిఫరెన్సెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పి కూడా ఒక పాయింట్ స్పెసిఫై చేసింది. లేదా షెడ్యూల్ 1 బేస్ చేసుకుని మీ టర్న్ ఓవర్ డిఫరెన్స్ వచ్చిందా అన్న ఒక పాయింట్ మనకి జిఎస్టీఆర్ 9(C)లో వన్ ఆఫ్ ద పాయింట్లో స్పెసిఫై చేశారు. దాంట్లో మీరు ఐటమ్ రాసినట్లయితే మీ జిఎస్టీ టర్న్ ఓవరు మీ ఐటీ రిటర్న్లో ఫైల్ చేసిన టర్న్ ఓవరు ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది. సో కాబట్టి మ్యాచింగ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. మనం మ్యాచ్ చేసుకోవడానికి జిఎస్టీఆర్ 9(C)లో రీకన్సిలేషన్ టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. బట్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ వెన్ ఎవర్ ఆన్ అన్ ఐటమ్ ఇట్ మే బి అన్ అసెట్ ఆర్ ఇట్ మే బి ఎ స్టాక్ ఇన్ ట్రేడ్, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అవైల్ చేసింది వితౌట్ కన్సిడరేషన్ మీరు ఇంకొకరికి సప్లై చేసినా సరే దాని మీద కంపల్సరీ జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. అది ఈ ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఈ టాపిక్లో ఇంకా చాలా డెప్త్ అనేది అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మీకు ఇంకొంచెం క్లారిఫై చేస్తాను. ఎనీ పర్చేస్, ఇట్ మే బి ఏ స్టాక్, ఇట్ మే బి ఏ ఫిక్స్డ్ అసెట్ on which ITC has been availed. దీన్ని కనుక ఫ్రీ సప్లై చేస్తే దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ అనేది పే చేయాలి. దిస్ ఈజ్ ద కంక్లూషన్. సార్ ఫర్ సపోజ్ ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా డైరీస్ పంచిపెట్టాము, క్యాలెండర్స్ పంచిపెట్టాము, లేదా మా షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా ఒక సిల్వర్ కాయిన్ని గిఫ్ట్ కింద ఇస్తాము. ఇట్ మే బి ఏ సర్టెన్ కేసెస్. ఇన్ దిస్ కేసెస్ మీరు డైరీస్ పర్చేస్ చేసినప్పుడు, క్యాలెండర్ పర్చేస్ చేసినప్పుడు, సిల్వర్ కాయిన్స్ పర్చేస్ చేసినప్పుడు వీటన్నిటి మీద జిఎస్టీ అనేది లెవీ అయి ఉంటుంది. ఈ జిఎస్టీని మీరు ఐటీసీ అవైల్ చేశారా అనేది ఇక్కడ క్వశ్చన్. ఆబ్వియస్గా చాలామంది ఈ జిఎస్టీ ఐటీసీ అవైల్ చేస్తారు, బట్ దిస్ ఈజ్ ఏ బ్లాక్డ్ క్రెడిట్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 బ్లాక్డ్ క్రెడిట్స్లో ఏదన్నా గిఫ్ట్ కింద కానీ ఫ్రీ శాంపుల్స్ కింద కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని బ్లాక్డ్ క్రెడిట్స్ కింద కవర్ చేశారు. అంటే ఈ డైరీస్ మీద, క్యాలెండర్స్ మీద ఇలా సిల్వర్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన మనం కస్టమర్లకు ఇచ్చే ఏ గిఫ్ట్ అయినా సరే దాని మీద ఐటీసీ అవైల్ చేయకూడదు. ఇన్ కేస్ యు ఆర్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ, మీరు ఐటీసీ అవైల్ చేసుంటే అప్పుడు మళ్ళీ ఇదిగోండి సార్ ఈ కాన్సెప్ట్ అనేది మనకు అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది. ఏది షెడ్యూల్ 1 మనకి ఇక్కడ మళ్ళీ అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది.
ఒకవేళ మీరు ఐటీసీ కనుక అవైల్ చేస్తే వితౌట్ కన్సిడరేషన్ మీరు సప్లై చేస్తే ఇట్ షెల్ బి రిగార్డెడ్ యాజ్ సప్లై డెఫినేషన్ ఇంక్లూజన్స్లో దీన్ని యాడ్ చేస్తారు. సార్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మీరు గిఫ్ట్స్ కింద ఇచ్చేటప్పుడు బ్లాక్డ్ క్రెడిట్ అంటున్నారు, అంటే ఐటీసీ తీసుకోకూడదు. ఒకవేళ ఐటీసీ తీసుకుని ఉంటే దాన్ని సప్లై కింద ట్రీట్ చేయమంటున్నారు. రెండు రకాలుగాను చెప్తున్నారు. ఇక్కడ మీకు 2 క్లారిఫికేషన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరు అసలు ఐటీసీనే తీసుకోకండి. ఐటీసీ తీసుకోకపోతే మీరు శాంపుల్స్ కింద ఇచ్చినా గిఫ్ట్స్ కింద ఇచ్చినా ఏ రకమైన ఆబ్లిగేషన్ మీకు ఎరైజ్ అవ్వదు. అండ్ నెంబర్ 2, ఇన్ కేస్ ఐటీసీ అవైల్ చేస్తే సార్ బ్లాక్డ్ క్రెడిట్ అంటున్నారు, ఐటీసీ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఇన్ దిస్ కేస్ దీని మీద మీరు ఐటీసీ తీసుకున్నా సరే, మీరు దాన్ని ఫ్రీగా కస్టమర్కి ఇచ్చేసినా సరే, దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ ఎరైజ్ అవుతుంది అని చెప్పి ఒక సర్క్యులర్ రూపంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. మీకు ఆ సర్క్యులర్ నెంబర్ కూడా ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తాను, సో యూ మే నోట్ ఇట్ డౌన్. ఇది ఫర్దర్గా కూడా చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా. ఇదిగోండి సార్, సర్క్యులర్ నెంబర్ 2019. నార్మల్గా సర్క్యులర్ నెంబర్ చదవటమే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇది 2019లో ఇష్యూ చేసిన 11th సర్క్యులర్, ఓవరాల్గా 92nd సర్క్యులర్. ఈ సర్క్యులర్లో ఏమని చెప్పి స్పెసిఫై చేశారు అంటే, సో లాస్ట్ ఇయర్ 7th March 2019న ఇంట్రడ్యూస్ చేసిన సర్క్యులర్ సార్ ఇది. ఈ సర్క్యులర్లో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఫ్రీ శాంపుల్స్ అండ్ గిఫ్ట్స్. ఫ్రీ శాంపుల్స్ కానీ గిఫ్ట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే, ఇఫ్ ఐటీసీ ఈజ్ టేకెన్ దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ శాంపుల్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై అండర్ షెడ్యూల్ 1. ఇప్పటివరకు మనం నేర్చుకుందే, ఒకవేళ మీరు ఐటీసీ తీసుకుని ఉంటే ఈ ఫ్రీ శాంపుల్స్ని షెడ్యూల్ 1 కింద కన్సిడర్ చేస్తూ జిఎస్టీ మీరు పే చేయండి, ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద కట్టండి అని చెప్పి ఫస్ట్ పాయింట్లో స్పెసిఫై చేశారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇఫ్ ఐటీసీ ఈజ్ నాట్ టేకెన్, ఒకవేళ మీరు కనుక ఐటీసీ కనుక తీసుకోకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే, ద ట్రాన్సాక్షన్ విచ్ వాస్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ షల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ సప్లై. మీరు ఐటీసీ తీసుకోకపోతే జిఎస్టీ కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఫైనల్గా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పర్చేస్ చేసినప్పుడు ఐటీసీ తీసుకుంటేనే దాన్ని ఫ్రీ సప్లై చేసినా సరే ఆబ్లిగేషన్ ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెంబర్ 2, ఇదే ఇష్యూ వచ్చినప్పుడు నన్ను చాలామంది కూడా ఫిక్స్డ్ అసెట్స్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా అంటే, 17 సబ్సెక్షన్ 5లో వీ హ్యావ్ సర్టెన్ బ్లాక్డ్ క్రెడిట్స్. కార్ పర్చేస్ చేసినా బైక్ పర్చేస్ చేసినా ఇలా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని బ్లాక్డ్ క్రెడిట్స్ ఉన్నాయి. ఆ బ్లాక్డ్ క్రెడిట్స్లో కనుక కవర్ అయితే మీరు ఐటీసీ అవైల్ చేయకూడదు. బ్లాక్డ్ క్రెడిట్స్లో కవర్ అవ్వకపోతే ఐటీసీ అవైల్ చేయొచ్చు. ఫర్ సపోజ్ వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ కొన్నప్పుడు బ్లాక్డ్ క్రెడిట్ కాబట్టి ఐటీసీ అవైల్ చేయలేదు. ఇప్పుడు ఈ కార్ని మనం సేల్ చేసేటప్పుడు బిజినెస్లోనే యూజ్ చేసుకున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా డిప్రిసియేషన్ కూడా క్లెయిమ్ చేసాం 15%. లేదా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 23rd August 2019 నుండి మోటార్ వెహికల్స్కి 30% డిప్రిసియేషన్ ఎలిజిబుల్ అని చెప్పి కూడా ఫైనాన్స్ యాక్ట్ 2లో స్పెసిఫై చేశారు. అంత డిప్రిసియేషన్ అవైల్ చేశాం. ఈ కేసులో ఈ కార్ సేల్ చేసినప్పుడు జిఎస్టీ ఆబ్లిగేషన్ ఎరైజ్ అవుతుందా అంటే, సార్ ఇఫ్ యూ రిఫర్ డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ క్యాపిటల్ గూడ్స్, మీరు ఐటీసీ అవైల్ చేస్తేనే అది క్యాపిటల్ గూడ్ అవుతుంది. ఈ క్యాపిటల్ గూడ్ని సేల్ అంటే సప్లై చేసినప్పుడే మీకు జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది ఎరైజ్ అవుతుంది అని చెప్పి స్పెసిఫై చేశారు. మోర్ ఓవర్, ఇన్ కేస్ మీరు వ్యాట్ ఉన్నప్పుడు కనుక ఐటీసీ అవైల్ చేసుకుని ఉండి జిఎస్టీ వచ్చిన తర్వాత కనుక ఆ అసెట్ని సేల్ చేస్తే, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది. మోటార్ కార్స్కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా డబ్ల్యూడివి ఏదైతే ఉంటుందో ఆ డబ్ల్యూడివి మీద జిఎస్టీ పే చేయండి అని కంక్లూజన్ ఇచ్చింది. ఎప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు మనం పర్చేస్ చేసి జిఎస్టీ వచ్చిన తర్వాత కనుక సేల్ చేస్తే అప్పుడున్న డబ్ల్యూడివి వాల్యూ మీద జిఎస్టీ పే చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఎక్సెప్షన్ తప్ప మిగతా అన్ని కేసెస్లోనూ మీరు ఫిక్స్డ్ అసెట్స్ మీద ఐటీసీ అవైల్ చేస్తేనే మీరు సేల్ చేసేటప్పుడు జిఎస్టీ పే చేయండి. మీరు ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ, then at the time of its sale GST obligation does not arise is the conclusion. I think this point is very clear. So is clarification అనేది very important sir.
అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా ఇప్పుడు ఎంటర్ అవుతాను. ఈ సర్క్యులర్ కానీ ఈ క్లారిఫికేషన్స్ కానీ జనరల్గా ఎప్పుడైనా సరే సర్క్యులర్ క్లారిఫికేషన్స్ మాత్రమే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసేది. సార్ ఈ పాయింట్ కూడా చాలామందికి డిఫరెన్స్ తెలీదు. నోటిఫికేషన్ అండ్ ఏ సర్క్యులర్, ఈ 2 టర్మ్స్ ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేయకూడదు. నోటిఫికేషన్ అని ఎప్పుడు అనాలి, సర్క్యులర్ అని ఎప్పుడు అనాలి? నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది టు బ్రింగ్ చేంజెస్ ఆర్ అమెండ్మెంట్స్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. యాక్ట్లో ఏమన్నా చేంజెస్ తీసుకురావాలంటే నోటిఫికేషన్ ద్వారా తీసుకొస్తారు. బట్ సర్క్యులర్ అనేది చేంజెస్ కోసం కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లారిఫికేషన్. అందరూ ఒకేలా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ సర్క్యులర్ అనేది ఇంట్రడ్యూస్ చేసేది. సో సర్క్యులర్స్ అన్నీ కూడా కొత్త పాయింట్స్ ఏం స్పెసిఫై చేయవు, ఉన్న పాయింట్స్నే క్లారిఫై చేస్తుంది. షెడ్యూల్ 1 ఏం చెప్పింది, వితౌట్ కన్సిడరేషన్ అయితే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై. మళ్ళీ ఇక్కడ ఐటీసీ అవైల్ చేస్తేనా చేయకపోతేనా అంటూ డౌట్స్ వస్తున్నాయని దాన్ని క్లారిఫై చేయడానికి ఈ సర్క్యులర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సర్క్యులర్లో ఏం స్పెసిఫై చేశారంటే, లెట్ us కంక్లూడ్ దిస్, మీరు ఐటీసీ తీసుకుంటేనే దాన్ని ఫ్రీ శాంపుల్ కింద కానీ గిఫ్ట్ కింద కానీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు జిఎస్టీ ఆబ్లిగేషన్ అనేది అరైజ్ అవుతుంది. మీరు ఐటీసీ కనుక అవైల్ చేసుకోకపోతే జిఎస్టీ ఆబ్లిగేషన్ అరైజ్ అవ్వదు. ఇది కంక్లూషన్. అండ్ క్యాపిటల్ గూడ్స్ని సేల్ చేసినప్పుడు జిఎస్టీ ఎంత పడుతుంది అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఈ క్యాపిటల్ గూడ్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్న చాప్టర్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. క్వార్టర్కి 5% మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతకంటే ఎక్సెస్ ఎంతైతే తీసుకున్నామో అదంతా పే చేయాల్సిన ఆబ్లిగేషన్ వస్తుంది. దాని గురించి డీటెయిల్గా ఐటీసీ చాప్టర్లో చూద్దాం. సో ప్రజెంట్ డిస్కషన్ ఈ పాయింట్ గురించి చూద్దాం సార్. బై 1 గెట్ 1 ఆఫర్, ఈ పాయింట్ గురించి కూడా ఈ సర్క్యులర్లోనే క్లారిఫికేషన్ ఇచ్చారు. బై 1 గెట్ 1 ఆఫర్ అంటే ఏంటి, ఒక సోప్ పర్చేస్ చేస్తే ఇంకొక సోప్ ఫ్రీ, టూత్ బ్రష్ ఫ్రీ ఇస్తారంట టూత్ పేస్ట్ కనుక పర్చేస్ చేస్తే. ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్ మీద ఛార్జ్ చేసే ఎంఆర్పి ఏదైతే ఉంటుందో ఇట్ షెల్ బి డిఫరెంట్. ఫ్రీగా ఇచ్చిన దానికి ఇవ్వని దానికి ఎంఆర్పి అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఏంటంటే 1 సోప్ 20 రూపీస్ ఎంఆర్పి, బట్ 4 సోప్స్ పర్చేస్ చేస్తే 60 రూపీస్కే అని చెప్పి స్పెసిఫై చేశారు. నార్మల్గా 4 సోప్స్ 80 రూపీస్ అవ్వాలి, కానీ 4 సోప్స్ పర్చేస్ చేస్తే 60 రూపీస్కే ఇస్తాము అని చెప్పి అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇలా 4 సోప్స్ పర్చేస్ చేసినప్పుడు డిఫరెంట్ ఎంఆర్పి అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఈ కేసులో 1 సోప్ని ఫ్రీగా ఇచ్చినట్టుగా ట్రీట్ చేస్తూ ఐటీసీ బ్లాక్ చేయాలా అంటూ మనకు డౌట్ వస్తుంది. ఇన్ దిస్ కేస్ ఐటీసీ బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బై 1 గెట్ 1 ఆఫర్లో లేదా బై 2 గెట్ 1 ఆఫర్లో ఈ ఆఫర్స్ అన్నిట్లోనూ కూడా యు ఆర్ గోయింగ్ టు ఛార్జ్ ఏ డిఫరెంట్ ఎంఆర్పి ఇంక్లూడ్స్ ఆల్ దీస్ పాయింట్స్. అందుకని ఏంటంటే ఇన్ దిస్ కేస్ యూ కెన్ అవైల్ ఐటీసీ ఆన్ ఆల్ ద సోప్స్ పర్చేజ్డ్. మీరు కొన్న సోప్స్ అన్నిటి మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఇక్కడ 3 సోప్స్కే ఛార్జ్ చేస్తున్నాం కదా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ ఏ డిఫరెంట్ ఎంఆర్పి హ్యాస్ బీన్ ఛార్జ్డ్, ఇప్పుడు టూత్ పేస్ట్ని టూత్ బ్రష్ని కలిపి 40 రూపీస్కి సేల్ అని చెప్పి స్పెసిఫై చేస్తే, ఇలా డిఫరెంట్గా స్పెసిఫై చేసినప్పుడు టూత్ బ్రష్ పర్చేస్ చేసినప్పుడు పడ్డ జిఎస్టీని కూడా దే కెన్ అవైల్ ఐటీసీ అని చెప్పి ఇక్కడ ఫైనల్గా ఇచ్చిన కంక్లూషన్. ఇది సర్క్యులర్లో ఇచ్చిన క్లారిఫికేషన్. మీరు చదివితే ఇన్ దిస్ కేస్ ఐటీసీ షెల్ బీ అవైలబుల్. ఎందుకంటే మన బిజినెస్లో పార్ట్గా ఇలా చాలా ఇస్తూ ఉంటాం. మీరు 100 గూడ్స్ కొనండి, ఇంకొక 5 గూడ్స్ మీకు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి స్పెసిఫై చేస్తారు. 105 గూడ్స్కి ఒక యూనిఫామ్ ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఈ కేసులో మీరు 105 గూడ్స్ మీద ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు పర్చేస్ చేసినప్పుడు. 5 గూడ్స్కి మీరు కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే యూ కెన్ అవైల్ ఐటీసీ ఈజ్ ద కంక్లూషన్. ఎందుకనంటే వేర్ ఏ సింగిల్ ప్రైస్ ఈజ్ బీయింగ్ ఛార్జ్డ్ ఫర్ ఎంటైర్ సప్లై మొత్తానికి కలిపి ఎప్పుడైతే ఒక సింగిల్ ప్రైజ్ అనేది ఛార్జ్ చేస్తున్నామో అప్పుడు ఆ ప్రైజ్ని మాత్రమే కన్సిడర్ చేయాలి అనేది ఇక్కడ ఫైనల్గా మనం తెచ్చుకునే కంక్లూషన్. సో ఫైనల్గా ఏంటంటే సార్ నేను ఇక్కడ కంక్లూషన్ ఇచ్చేది, గిఫ్ట్స్ కానీ ఫ్రీ శాంపుల్స్ కానీ మీ బిజినెస్లో పార్ట్గా ఇలా 105 గూడ్స్ని ఒక ప్రైజ్కి సేల్ చేస్తాము, 100 గూడ్స్ కొంటే 5 గూడ్స్ ఫ్రీ అని చెప్పి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు.
అలా కాకుండా సిల్వర్ కాయిన్స్ కనుక మనం గిఫ్ట్ కింద ఇచ్చిన, ఇందాక నేను చెప్పిన క్యాలెండర్స్ కానీ డైరీస్ కానీ ఇవి గిఫ్ట్స్ కింద ఇస్తే దీని మీద జిఎస్టీ అవైల్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇది కూడా నన్ను అందరూ జనరల్గా అడుగుతూ ఉంటారు, ప్యాకింగ్ మెటీరియల్ మీద ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా? నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ కానీ క్లాత్ కవర్స్ కానీ, లేకపోతే జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీ మనం పర్చేస్ చేసిన తర్వాత ఒక బాక్స్లో పెట్టిస్తారు లేదా ఒక పౌచ్లో పెట్టిస్తారు. ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఆ బాక్సెస్ కానీ పౌచెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు దాని మీద వాళ్ళు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే ఇక్కడ ఈ బాక్స్ కానీ పౌచ్ని కానీ గిఫ్ట్ కింద మీకేం ఇవ్వట్లేదు, అది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గుడ్ ప్యాక్ చేసి మనకి ఇస్తున్నారు. సో హియర్ దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ప్యాకింగ్ మెటీరియల్. వెన్ ఎవర్ దిస్ ప్యాకింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, ఐటీసీ కెన్ బి అవైల్డ్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ప్యాకింగ్ మెటీరియల్ అనేది గూడ్స్లో పార్ట్ కిందే ట్రీట్ చేయాలి. సో అది ఇక్కడ మనం ఫైనల్గా తెచ్చుకోవాల్సిన కంక్లూజన్. సో ఫ్రీ శాంపుల్స్ అండ్ బై వన్ గెట్ వన్ ఆఫర్, ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తెచ్చుకున్నాం. సో ఫైనల్గా ఏంటంటే షెడ్యూల్ 1లోకి మళ్ళీ ఎంటర్ అవుదాం సార్. మళ్ళీ బేసిక్స్ మనం మర్చిపోకుండా, జనరల్గా కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తేనే జిఎస్టీ ఉంటుంది, కానీ షెడ్యూల్ 1లో కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే జిఎస్టీ అరైజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. అందులో ఫస్ట్ పార్ట్ ఏమన్నారంటే డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ అనేది ఇక్కడ మనకి డిస్కషన్ తీసుకొచ్చారు. ఈ బిజినెస్ అసెట్స్ డిస్పోజ్ చేసేటప్పుడు మీరు ఐటీసీ అవైల్ చేసుకుని ఉంటే యు ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. సో ఫర్ ఏ కన్సిడరేషన్ అయితే ఇట్ ఈజ్ ఏ సప్లై అని చెప్పి ఈ పాయింట్లో ఇంక్లూడ్ చేశారు. వితౌట్ ఏ కన్సిడరేషన్ అయినా సరే సప్లై అని చెప్పి ఈ పాయింట్లో ఇంక్లూడ్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఒక చోట మాత్రమే ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి ఓకే, వెల్ అండ్ గుడ్, ఇది పెద్దగా యూజ్ అవ్వదు. బ్రాంచెస్ ఉన్న ప్రతి పర్సన్కి కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఫస్ట్ లెట్ us learn the term distinct persons. Sir, section 25 of CGST Act has defined distinct persons into 3 categories. ఒక పర్సన్కి కనుక one establishment in one state and another establishment in అదర్ స్టేట్, ఒక స్టేట్లో ఒక యూనిట్ ఇంకో స్టేట్లో ఇంకో యూనిట్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ఒక బ్రాంచ్ ఉంది. ఈ రెండు ఎక్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 2 బ్రాంచెస్ కూడా సేమ్ కంపెనీ అయినా సరే స్టేట్ వైడ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సెపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ 2 సేమ్ పర్సన్స్ అయినా సరే సెక్షన్ 25 అండ్ షెడ్యూల్ 1 ఈజ్ ట్రీటింగ్ దెమ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. వీళ్ళిద్దరిని వేరు వేరు పర్సన్స్గా ట్రీట్ చేయాలి, ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులుగా ట్రీట్ చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ నుండి తెలంగాణ బ్రాంచ్కి కనుక ఇన్ కేస్ ఏదైనా స్టాక్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ జిఎస్టీ పే చేయాలి. ఇది తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ తీసుకోవచ్చు. ఇది కంక్లూషన్. సార్ ఒక స్టేట్లో కట్టి ఇంకో స్టేట్లో తీసుకోవడం ఏంటి? మరి స్టేట్ వైజ్ రెవెన్యూ అనేది కరెక్ట్గా బైఫర్కేట్ అవ్వాలి అంటే దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ మ్యాండేటరీ. ఈ కేసులో ఏపీ బ్రాంచ్ నుండి తెలంగాణ బ్రాంచ్కి ఇన్ కేస్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేస్తే జిఎస్టీ ఆబ్లిగేషన్ విల్ అరైజ్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. మీకు లాస్ ఏం లేదు, ఇక్కడ ఏపీ బ్రాంచ్ కట్టాలి, అది తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ తీసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఛార్జ్ చేస్తే కన్సిడరేషన్ మీద జిఎస్టీ ఉంటుంది. మీరు కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సరే ఈ కేసులో కూడా రూల్ నెంబర్ 28 వాల్యుయేషన్ రూల్స్లో నేర్చుకుంటాము. రూల్ నెంబర్ 28 ఏం చెప్పిందంటే ఈ కేసులో కూడా ఓపెన్ మార్కెట్ వాల్యూ, ఆ గూడ్స్ జనరల్గా బయట వ్యక్తులకి ఎంతకి సేల్ చేస్తామో చూసుకుని ఆన్ దట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ యు ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. సో ఫైనల్గా ఏంటంటే ఒక స్టేట్లో ఒక యూనిట్ ఇంకో స్టేట్లో ఇంకో యూనిట్ ఉంటే డిస్టింక్ట్ పర్సన్స్ కింద ట్రీట్ చేయాలి. ఈ స్టేట్ నుండి ఆ స్టేట్కి వితౌట్ కన్సిడరేషన్ మీరు సేల్ చేసినా సరే, అంటే సప్లై చేసుకున్నా సరే
దాని ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద సెల్లింగ్ యూనిట్ పే చేయాలి, బయింగ్ యూనిట్ ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. ఇది కంక్లూషన్. ఈ పాయింట్ గురించి ఇంకొంచెం మనం డెప్త్లో కనుక ఎంటర్ అయితే, ఫర్ సపోజ్ ఏపీ బ్రాంచ్, తెలంగాణ బ్రాంచ్. యాక్చువల్గా ఈ గూడ్స్ ఓపెన్ మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికి 1 lakh. ఈ రెండింటిని డిస్టింక్ట్ పర్సన్స్ అన్నారు కాబట్టి ఇన్ కేస్ ఇన్వాయిస్లో 30,000 అని మాత్రమే రాసుకుని దాని మీద జిఎస్టీ అట్ ద రేట్ ఎగ్జాంపుల్కి ఐజిఎస్టీ 18% అని ఛార్జ్ చేస్తే ఇప్పుడు జిఎస్టీ 30,000 మీద పే చేయాలా, 1 lakh మీద పే చేయాలా? ఇది క్వశ్చన్. బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్కి నేను చెప్పిన పాయింట్ ఏంటంటే వితౌట్ కన్సిడరేషన్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి. అదే ఇప్పుడు ఈ కేసు వితౌట్ కన్సిడరేషన్ కాదు, ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్. మరి ఈ కేసులో ఏపీ బ్రాంచ్ 30,000 మీద జిఎస్టీ పే చేయాలా, 1 lakh మీద జిఎస్టీ పే చేయాలా అంటే వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ రిలేటెడ్ పర్సన్స్ కింద క్లాసిఫై చేస్తూ రూల్ నెంబర్ 28. సార్ ఇప్పుడు నేను చెప్పే డిస్కషన్ చివరి వరకు మీరు వింటే మంచి క్లారిఫికేషన్ వస్తుంది. చాలా రకాల పాయింట్స్ ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్తున్నాను. దీని విషయంలో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. ఆ ట్విస్టులు కూడా ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. రిలేటెడ్ పర్సన్ రూల్ నెంబర్ 28 ఓపెన్ మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయమన్నారు. రిలేటెడ్ పర్సన్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిన, ఇప్పుడు మనం నేర్చుకునేది డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పర్సన్స్కి డిస్టింక్ట్ పర్సన్స్కి మధ్య కనుక ట్రాన్సాక్షన్ జరిగితే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి అనేది రూల్ నెంబర్ 28లో చెప్పిన డిస్కషన్. మరి ఈ కేసులో 30,000కే ఇన్వాయిస్ రాసుకుంటే 30,000 మీద పే చేస్తే సరిపోద్దా, 1 lakh మీద పే చేయాలా అనేది డిస్కషన్. సార్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ విత్ రూల్ నెంబర్ 28 మీరు 30,000కి సేల్ చేసిన 1 lakh మీద జిఎస్టీ కట్టాల్సిందే. ఈ కట్టిన జిఎస్టీ తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ తీసుకోవచ్చు. ఏపీ బ్రాంచ్ పే చేస్తుంది, తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా చేసే పాయింట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏపీ బ్రాంచ్ 1 lakh మీద పే చేయాలా, 30,000 మీద పే చేయాలా? రూల్ 28 అయితే 1 lakh మీద పే చేయమని చెప్తుంది. బట్ రూల్ 28 ఇందాక ట్విస్ట్ అన్నాను కదా సార్, ఇదే దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ దట్ when in this example when stock is being transferred from AP branch to Telangana branch, ఇక్కడ బయ్యర్ ఎవరు, తెలంగాణ బ్రాంచ్. వీళ్ళు కనుక ఐటీసీ ఎలిజిబుల్ అయ్యే యూనిట్ అయితే, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ, ఈ యూనిట్ కనుక ఐటీసీ ఎలిజిబుల్ అయ్యే యూనిట్ అయితే మీరు 30,000 రాసుకుంటే ఈ 30,000నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు. అంటే 1 lakh మీద పే చేయాల్సిన అవసరం లేదు, 30,000 మీద పే చేస్తే చాలు. వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ సార్ ఇది. రూల్ నెంబర్ 28లో ఈ ఎక్సెప్షన్ చాలామంది తెలియక ఓపెన్ మార్కెట్ వాల్యూ 1 lakh మీద జిఎస్టీ పే చేయాలి అని అనుకుంటున్నారు. సార్ వెన్ ఎవర్ రూల్ 28లో ఉన్న ఎక్సెప్షన్ ఇది, ఏపీ బ్రాంచ్ కనుక తెలంగాణ బ్రాంచ్కి సప్లై చేస్తూ ఒకవేళ తెలంగాణ బ్రాంచ్ ఫుల్ ఐటీసీ అవైల్ చేసే యూనిట్ అయితే వాళ్ళు రాసుకున్న ట్రాన్సాక్షన్ వాల్యూ, అది వాళ్ళు 10,000 రాసుకున్నా, 20,000 రాసుకున్నా, 30,000 రాసుకున్నా, 1 lakh రాసుకున్నా, ఏది రాసుకున్నా సరే వాళ్ళు రాసుకున్న ఈ ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూగా ట్రీట్ చేయమన్నారు. అంటే 30,000 మీద జిఎస్టీ కడితే చాలు. మరి డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని సప్లై కింద చెప్పి ఏంటి సార్ యూజ్ అని చెప్పి ఇక్కడ డిస్కషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ పాయింట్స్ అన్నింటి ఒక చార్ట్ వేసి మీకు క్లారిఫై చేస్తాను. సార్ సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అంటే మన దృష్టిలో ఒకటే, కానీ యాక్ట్ వాళ్ళని డిస్టింక్ట్ పర్సన్స్ అంటుంది. డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు? ఒక డిస్కషన్ చెప్పుకున్నాం, ఒక స్టేట్లో ఒక యూనిట్, ఇంకో స్టేట్లో ఇంకో యూనిట్ ఉంటే డిస్టింక్ట్ పర్సన్. అలాగే ఇండియాలో ఒక యూనిట్ అంటే ఇండియాలో ఒక బ్రాంచ్, అవుట్ సైడ్ ఇండియాలో ఇంకో బ్రాంచ్ ఉంటే దీన్ని కూడా డిస్టింక్ట్ పర్సన్ కిందే ట్రీట్ చేస్తారు. రెండు మన బ్రాంచెసే కదా సార్, అంటే ఇక్కడ బ్రాంచ్ అక్కడ బ్రాంచ్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటాం.
అక్కడ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటాం. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్కి కూడా ఒక రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంది, అది ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాము. సో ఈ కేసులో కూడా ఈ 2 యూనిట్స్ని డిస్టింక్ట్ పర్సన్స్ కిందే ట్రీట్ చేయమన్నారు. అండ్ నెంబర్ 2, సార్ సేమ్ స్టేట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఏంటి పరిస్థితి? సేమ్ స్టేట్ డిఫరెంట్ బ్రాంచెస్. సార్ ఫర్ సపోజ్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, ఏలూరులో ఒక బ్రాంచ్ ఉంది. విజయవాడలో ఒక బ్రాంచ్, ఏలూరులో ఒక బ్రాంచ్ కనుక ఉంటే ఈ రెండింటికి మధ్య స్టాక్ ట్రాన్స్ఫర్ ఏమైనా జరిగితే జిఎస్టీ ఆబ్లిగేషన్ అరైజ్ అవుతుందా? ఆన్సర్ ఈజ్ నో, అరైజ్ అవ్వదు. వెన్ ద జిఎస్టీ నెంబర్ ఈజ్ సేమ్, ఈ విజయవాడ బ్రాంచ్కి ఏలూరు బ్రాంచ్కి మధ్య కనుక జిఎస్టీ నెంబర్ సేమ్ అయితే కనుక నో ఆబ్లిగేషన్. సార్ డిఫరెంట్ జిఎస్టీస్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ జిఎస్టీ. సో విజయవాడ బ్రాంచ్కి ఏలూరు బ్రాంచ్కి కావాలంటే సెపరేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అలా మీరు కనుక సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే అప్పుడు ఈ 2 బ్రాంచెస్ మధ్య స్టాక్ ట్రాన్స్ఫర్ జరిగిన డిస్టింక్ట్ పర్సన్స్ కింద ట్రీట్ చేసి జిఎస్టీ ఆబ్లిగేషన్ అరైజ్ అవుతుంది అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఫైనల్గా ఇక్కడ చెప్పే డిస్కషన్ ఏంటంటే సార్ సేమ్ స్టేట్లోనే డిఫరెంట్ బ్రాంచెస్ కనుక ఉంటే సేమ్ జిఎస్టీ నెంబర్ మీదే, ఇప్పుడు విజయవాడ బ్రాంచ్ కనుక ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా పెట్టుకుని ఏలూరు బ్రాంచ్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా పెట్టుకుంటే ఈ కేసులో మీరు ఈ బ్రాంచ్ నుండి ఆ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. అలా కాకుండా ఈ రెండింటికి కనుక డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే విజయవాడ బ్రాంచ్కి కానీ ఏలూరు బ్రాంచ్కి కానీ ఈ కేసులో డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే ఇన్ దిస్ కేస్ యు ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. సార్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇలా డిస్టింక్ట్ పర్సన్స్ 3 రకాలుగా ఉంటుంది. ఒక స్టేట్లో ఒక యూనిట్, ఇంకో స్టేట్లో ఇంకో యూనిట్ ఉంటే డిస్టింక్ట్ పర్సన్ అంటాం. మన కంట్రీలో ఒక యూనిట్, ఇంకో కంట్రీలో ఇంకో యూనిట్ ఉన్న డిస్టింక్ట్ పర్సన్ అంటాం. మూడోది సేమ్ స్టేట్లో అయినా సరే ఇన్ కేస్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే అప్పుడు కూడా డిస్టింక్ట్ పర్సన్స్ కిందే ట్రీట్ చేస్తాం. ఇలా డిస్టింక్ట్ పర్సన్స్ని 3 కేటగిరీస్ కింద మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను సార్. అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ బ్రాంచెస్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఈ కేసులో వితౌట్ కన్సిడరేషన్, సెకండ్ పార్ట్ inadequate consideration. వితౌట్ కన్సిడరేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏపీ బ్రాంచ్ నుండి తెలంగాణ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసాం వితౌట్ కన్సిడరేషన్. ఈ కేసులో ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి. ఏపీ బ్రాంచ్ పే చేయాలి, తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ తీసుకుంటుంది. బట్ కమింగ్ టు సెకండ్ కేస్ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్, ఇక్కడ మళ్ళీ 2 రకాలు. నా ఎగ్జాంపుల్లో తెలంగాణ బ్రాంచ్ కనుక ఐటీసీ అవైల్ చేసుకునే బ్రాంచ్ అయితే ఇన్ దిస్ కేస్ యాక్చువల్ కన్సిడరేషన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద ట్రీట్ చేసేసుకోండి అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే 10 రూపీస్ రాసుకున్నా సరే 1 lakh వాల్యూ ఆఫ్ గూడ్స్కి 10 రూపీస్ రాసుకున్నా సరే 10 రూపీస్ మీద జిఎస్టీ కడితే సరిపోతుంది. ఎప్పుడు తెలంగాణ బ్రాంచ్ కనుక ఐటీసీ ఎలిజిబుల్ యూనిట్ అయితే, ఇఫ్ తెలంగాణ బ్రాంచ్ ఈజ్ గోయింగ్ టు సప్లై ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ఐటమ్స్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ లేదా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ అయితే అప్పుడు తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ ఇనెలిజిబుల్ అయితే కనుక ఈ కేసులో ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద అంటే 1 lakh మీద జిఎస్టీ పే చేయాలి అనేది ఇక్కడ మనకి కంక్లూషన్. సో ఫైనల్లీ ద డిస్కషన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ వితౌట్ కన్సిడరేషన్ అండ్ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్. వితౌట్ కన్సిడరేషన్ అయితే నో డౌట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాల్సిందే. అదే సెకండ్ పార్ట్ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అయితే కనుక ఒకవేళ తెలంగాణ బ్రాంచ్ అంటే నా ఎగ్జాంపుల్ ఏపీ బ్రాంచ్ నుండి తెలంగాణ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు తెలంగాణ బ్రాంచ్ ఐటీసీ ఎలిజిబుల్ యూనిట్ అయితే
మీరు జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ 40 రూపీస్ ఎంత వాల్యూ రాసుకున్నా సరే ఆ వాల్యూ మీద జిఎస్టీ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకునే యూజ్ లేదు, ఇక్కడ ఎంత పే చేస్తారో అక్కడ అంతే ఐటీసీ తీసుకుంటారు. కాబట్టి ఈ కేసులో మన యాక్చువల్ కన్సిడరేషన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోండి అని చెప్పి రూల్ నెంబర్ 28 స్పెసిఫై చేస్తుంది. అదే తెలంగాణ యూనిట్ ఈజ్ ఇనెలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ ఐటీసీ అయితే ఇన్ దిస్ కేస్ ఓపెన్ మార్కెట్ వాల్యూ 1 lakh మీద జిఎస్టీ పే చేయాల్సిందే అనేది కంక్లూషన్. సార్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్ బై దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. సో చూడండి సార్, జస్ట్ సప్లై డెఫినేషనే, ఇనీషియల్ డెఫినేషనే, అటువంటి డెఫినేషన్లోనే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయడానికి. ఒకటి పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వితౌట్ కన్సిడరేషన్ నేర్చుకున్నాం. 2 ఇప్పుడు నేర్చుకుంది ట్రాన్స్ఫర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. ఎనీ పర్సన్ హ్యావింగ్ వన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ వన్ స్టేట్ అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్, వీటిని డిస్టింక్ట్ పర్సన్స్ కింద ట్రీట్ చేయాలి. కాబట్టి స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది సప్లైగా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ కంక్లూషన్. సో ఎంత వాల్యూ ఛార్జ్ చేయాలి ఏంటి అనేది నేను ఇందాక చెప్పిన రూల్ 28 బేస్ చేసుకుని, ఎక్సెప్షన్ బేస్ చేసుకుని కంక్లూషన్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేటప్పటికి స్టాఫ్ యూజ్ చేసుకునే ఐటమ్స్ మీద ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా? ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 500 ల్యాప్టాప్స్ పర్చేస్ చేసి ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఆ ల్యాప్టాప్స్ ఇచ్చేసి మీరు యూజ్ చేయండి, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయండి అని చెప్పి యూజ్ చేసుకోమని ఇచ్చారు. ఇన్ దిస్ కేస్ ద అసెట్ ఈజ్ పర్చేస్డ్ బై ఎంప్లాయర్ బట్ అసెట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ఎంప్లాయీ. ఎంప్లాయీ యూజ్ చేసే ఐటమ్స్ మీద ఎంప్లాయర్ ఐటీసీ అవైల్ చేయొచ్చా అనేది ఇక్కడ డిస్కషన్. సార్ ఇక్కడ ఇచ్చింది బిజినెస్ యూస్కే కాబట్టి ఐటీసీ ఈజ్ ఎలిజిబుల్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కొక్క, లేకపోతే ఫర్ సపోజ్ ఇవాళ ఫెస్టివల్ సందర్భంగా ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 60,000 వాల్యూ ఆఫ్ టెలివిజన్ సెట్స్, టీవీస్ని కనుక గిఫ్ట్ కింద ఇస్తే ఎంప్లాయర్ ఫర్ సపోజ్ 500 ఎంప్లాయీస్కి ఒక్కొక్క టీవీ 60,000 చొప్పున పర్చేస్ చేసి ఎంప్లాయీస్ అందరికీ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చూస్తే స్టాఫ్ వెల్ఫేర్కి మనం పెట్టే ఎక్స్పెండిచర్ని P&L అకౌంట్లో ఎక్స్పెండిచర్గా తీసుకోవచ్చు. ఓకే, వెల్ అండ్ గుడ్, అందులో మనకు డౌట్ ఏం లేదు. బట్ ఈ టీవీ మీద ఐటీసీ అవైల్ చేయొచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే ఇఫ్ యు ఆర్ అవైలింగ్ ఐటీసీ, ఈ ఎంప్లాయీస్కి ఇచ్చే ఈ టీవీస్ మీద కనుక మీరు ఐటీసీ అవైల్ చేస్తే ఈ టీవీస్ యూజ్ చేసేది అవుట్ సైడ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ద డిస్కషన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ అవుట్ సైడ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూజ్ చేయమని ఎంప్లాయీకి మనం ఏమన్నా ఐటమ్స్ ఇస్తే 50,000 వరకు ఐటీసీ ఎలిజిబుల్. 50,000కి మించి మీరు ఏది ఇచ్చినా సరే ఇట్ ఈజ్ ఇన్ఎలిజిబుల్. దట్ మీన్స్ టెలివిజన్ సెట్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్న 60,000 ఇంటెన్షన్ కూడా అదే. ఇఫ్ 60,000 వాల్యూ ఆఫ్ టెలివిజన్ సెట్ ఈజ్ బీన్ గివెన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ బై వే ఆఫ్ గిఫ్ట్, వాళ్ళ స్టాఫ్కి 60,000 వాల్యూ ఆఫ్ టీవీని గిఫ్ట్ కింద ఇచ్చేస్తే ఈ 60,000 మీద ఎంప్లాయర్ ఐటీసీ తీసుకోకూడదు. తీసుకునుంటే షెడ్యూల్ 1 జిఎస్టీ పే చేయండి అని చెప్పి స్పెసిఫై చేసింది. దానికంటే బెటర్ తీసుకోకుండా ఉంటేనే బెటర్. సార్ ఫర్ సపోజ్ స్టాఫ్ అందరికీ కూడా ఫర్ సపోజ్ ఫైనాన్షియల్ ఎండింగ్ సందర్భంగా ఒక లగేజ్ బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏవో కొన్ని బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఏదైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకుంటానని చెప్పి ఒక బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బ్యాగ్ కాస్ట్ 1,000 రూపీస్. 1,000 రూపీస్ బ్యాగ్స్ 500 ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ కేసులో ఎంప్లాయర్ ఐటీసీ తీసుకోవచ్చా ఈ బ్యాగ్స్ మీద? అబ్సల్యూట్లీ ఎస్, దే కెన్ క్లెయిమ్ ఐటీసీ ఇన్ దిస్ కేస్ బికాస్ ఈ 50,000 వాల్యూ అనేది ఫర్ ఈచ్ ఎంప్లాయీ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క ఎంప్లాయీకి 50,000కి మించి ఇస్తే ఫర్ ఇయర్ మొత్తం మీద చూసుకోవాలి 50,000 లిమిట్ అనేది. ఫర్ ఈచ్ ఎంప్లాయీ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు పే మోర్ దాన్ 50,000 వాల్యూ ఆఫ్ గిఫ్ట్ ఇన్ ఏ ఇయర్, ఇన్ సచ్ ఏ కేస్ ఎంప్లాయర్ ఈజ్ ఇనెలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. ఇప్పుడు బ్యాగ్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగేజ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ ఇచ్చారు, 1,000 రూపీస్ బ్యాగ్ అని చెప్పి అనుకుందాం. ఆ బ్యాగ్ని ఎంప్లాయీస్కి గిఫ్ట్ కింద ఇచ్చిన ఈ బ్యాగ్స్ మీద ఎంప్లాయర్ ఐటీసీ తీసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ యూజ్ చేసేది ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంటా
అవుట్ సైడ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అవుట్ సైడ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూజ్ చేసినా సరే యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఐటీసీ. సార్ స్టాఫ్కి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కానీ ఇవి స్టాఫ్కి ఇచ్చి యూజ్ చేసుకోమని ఇస్తే బిజినెస్లో యూజ్ చేసుకునేవి ఎంత వాల్యూ ఇచ్చినా సరే ఐటీసీ ఎలిజిబులే. అదే బిజినెస్లో కాకుండా పర్సనల్గా యూజ్ చేసుకోమని ఏదైనా ఐటమ్స్ని ఎంప్లాయర్ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ టు ద ఎంప్లాయీ, ఇన్ దిస్ కేస్ ఎంప్లాయర్ షుడ్ నాట్ అవైల్ ఐటీసీ. ఒకవేళ ఐటీసీ అవైల్ చేసినా మీరు ఇక్కడ జిఎస్టీ పే చేసేయండి. షెడ్యూల్ 1 అదే చెప్తుంది. ఐటీసీ తీసుకోకండి, అసలు తీసుకున్నా ఇక్కడ పే చేయండి అని చెప్పి షెడ్యూల్ 1 చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దసరా గిఫ్ట్ 55,000 కనుక ఒక ఎంప్లాయీకి ఇస్తే ఇట్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ సప్లై ఇఫ్ యూ అవైల్ ఐటీసీ. మీరు ఐటీసీ తీసుకోకపోతే నో ప్రాబ్లం, ఎంత వాల్యూ అయినా సరే ఇవ్వచ్చు, జిఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఇఫ్ ఎనీ ఐటమ్స్ వర్ గివెన్ టు గిఫ్ట్స్, గివెన్ బై వే ఆఫ్ గిఫ్ట్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సార్ జిఎస్టీ యాక్ట్ వచ్చిన తర్వాత ఏజెంట్స్ అందరికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటున్నారు. వెదర్ ఏజెంట్స్ వర్ లైబుల్ టు గెట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అనేది ఇక్కడ డిస్కషన్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మీకు ఒక కేసు కూడా ఇచ్చాను ఈ పేజ్లో, చూద్దాము. చూసే ముందు ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. ప్రిన్సిపల్, ఏజెంట్. ఏజెంట్, కస్టమర్. ఈ కేసులో ఈ ప్రిన్సిపల్కి కాంట్రాక్ట్స్ అన్నీ ఈ ఏజెంటే తెచ్చిపెడుతున్నాడు. ప్రిన్సిపల్ కాసేపు నేమ్ పి అనుకుందాం, ఏజెంట్ ఏ అనుకుందాం, కస్టమర్ సి అనుకుందాం. ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే ప్రిన్సిపల్కి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఏజెంటే తెచ్చిపెడతాడు. దీనివల్ల ఏజెంట్స్కి వచ్చే ఇన్కమ్ ఏంటి సార్ అంటే కమిషన్. కాసేపు ఈ కమిషన్ గురించి పక్కన పెట్టి కమిషన్ మీద జిఎస్టీ పే చేయాలా వద్దా అంటే మన అందరికీ తెలిసిన ఆన్సరే ఎస్, పే చేయాలి. కాకపోతే ఇక డిస్కషన్ ఏజెంట్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీనా అనేది ఇక్కడ డిస్కషన్. సార్ ఈ కేసులో అసలు స్టాక్ ఎక్కడుంది అనేది క్రైటీరియా. ఈ ఏజెంట్ ఫర్ సపోజ్ ఒక 20 కస్టమర్స్ని సెలెక్ట్ చేశాడు, ఆర్డర్స్ తీసుకున్నాడు. ఈ 20 కస్టమర్ డీటెయిల్స్ ప్రిన్సిపల్కి చెప్పి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి స్టాక్ కస్టమర్స్కి డెలివర్ చేయండి అని చెప్తే ఇన్ దిస్ కేస్ స్టాక్ హ్యాస్ బీన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ద కస్టమర్. స్టాక్ డైరెక్ట్గా ప్రిన్సిపల్ నుండి కస్టమర్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఎవరి దగ్గరికి స్టాక్ రాలేదంటే ఏజెంట్ దగ్గరికి రాలేదు, డైరెక్ట్గా ప్రిన్సిపల్ నుండి కస్టమర్కి స్టాక్ వెళ్ళిపోయింది. ఈ కేసులో ఏజెంట్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇతనికి వచ్చే కమిషన్ కనుక గ్రేటర్ దాన్ 20 lakhs ఉంటే అప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ కమిషన్ మీద జిఎస్టీ పే చేస్తాడు. అంటే స్టాక్ కనుక డైరెక్ట్ ప్రిన్సిపల్ నుండి కస్టమర్కి వెళ్ళిపోతే ఏజెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరి షెడ్యూల్ 1 ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. షెడ్యూల్ 1లో ట్రాన్సాక్షన్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ సప్లై కింద ట్రీట్ చేశారు కదా. అంటే ఇప్పుడు ఆ పాయింట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇన్ దిస్ కేస్ ఒకవేళ సార్ జనరల్గా ఏజెంట్స్ ఎవరూ కూడా ఈ 20 కస్టమర్ డీటెయిల్స్ ప్రిన్సిపల్కి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఏజెంట్ కనుక కస్టమర్ డీటెయిల్స్ అన్ని ప్రిన్సిపల్కి ఇచ్చేస్తే ఈసారి నుండి ప్రిన్సిపల్ కస్టమర్కి డైరెక్ట్ అయిపోతాడుగా. ఈ ఏజెంట్ కమిషన్ ఇవ్వటం దేనికి అనవసరంగా. ఈసారి స్టాక్ కస్టమర్కి డెలివరీ చేసేప్పుడు ప్రిన్సిపల్ చెప్తాడు డైరెక్ట్ మాకే ఆర్డర్ పెట్టండి, మేము మీకు డెలివరీ ఇచ్చేస్తాము, మధ్యలో ఏజెంట్ దేనికి మనకి అని చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని ఏజెంట్ ఏమంటాడంటే 20 కస్టమర్స్ 1000 గూడ్స్ ఆర్డర్ చేశారు, 1000 గూడ్స్ నాకు పంపించు, నేను కస్టమర్స్కి డెలివర్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు ఏజెంట్. అంటే ఏజెంట్ ఏం చెప్తున్నాడంటే ముందు నాకు పంపించండి, నేను కస్టమర్స్కి పంపిస్తాను అని చెప్తున్నాడు. ఇన్ దిస్ కేస్ ఏజెంట్ ఈజ్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్. సెక్షన్ 24 సార్ సెక్షన్ 22 ఏం చెప్తుందంటే జిఎస్టీ యాక్ట్లో 20 lakhs దాటితేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ అయితే, ఓన్లీ గూడ్స్ అయితే 40 lakhs దాటితేనే జిఎస్టీ రిజిస్ట్రేషన్. అంటే స్టేట్ వైడ్ ఇప్పుడు తెలంగాణ వంటి స్టేట్కి ప్రజెంట్ 20 lakhs లిమిట్ ఉంది. అలా 20 lakhs 40 lakhs అనే స్టేట్ బేస్ చేసుకుని ఉంటుంది. సరే ప్రజెంట్ ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24
ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్. స్టాక్ కనుక ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి షిఫ్ట్ అయితే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇన్ దిస్ కేస్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రిన్సిపల్కి జిఎస్టీ నెంబర్ ఉంది, ఏజెంట్కి జిఎస్టీ నెంబర్ ఉంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను చూడండి. ప్రిన్సిపల్, ఏజెంట్, కస్టమర్. ప్రిన్సిపల్ స్టాక్ ఏజెంట్కి పంపిస్తున్నాడంట, ఏజెంట్ ఏమో కస్టమర్కి పంపిస్తున్నాడు. ఈ స్టాక్ ఓపెన్ మార్కెట్ వాల్యూ 1 lakh అయితే ప్రిన్సిపల్ ఏజెంట్కి ఇన్వాయిస్ రైజ్ చేయాలి. కానీ డబ్బులు ఇవ్వాల్సింది ఏజెంట్ కాదు కదా సార్, కస్టమర్ కదా ఇవ్వాల్సింది. ఓకే, వీళ్ళు ఇన్వాయిస్ 0 వాల్యూకి చేసుకున్నా సరే ఓపెన్ మార్కెట్ వాల్యూ 1 lakh మీద ప్రిన్సిపల్ జిఎస్టీ పే చేయాలి. ఇది ఏజెంట్ ఐటీసీ తీసుకుంటాడు. ఇప్పుడు ఏజెంట్ 1 lakhకి కస్టమర్కి సేల్ చేసినట్టుగా చూపించాలి. అంటే ఈ ట్రాన్సాక్షన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను వాల్యూస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను మీకు. ఈ కేసులో 1 lakh వాల్యూకే ప్రిన్సిపల్ కస్టమర్కి అమ్ముతున్నాడు అన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ 1 lakh వాల్యూ మీద ప్రిన్సిపల్ జిఎస్టీ అనేది పే చేయాలి. అంటే ఇతను అప్లోడ్ చేసే జిఎస్టీఆర్ 1లో ఎవరి జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి అంటే జిఎస్టీ నెంబర్ ఆఫ్ ఏజెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేస్తాడు, ఏజెంట్కి జిఎస్టీఆర్ 2Aలో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏజెంట్ కస్టమర్కి 1 lakhకి బిల్లింగ్ చేసి ఏజెంట్ ఫైల్ చేసే జిఎస్టీఆర్ 1లో ఇప్పుడు ఇతను ఏమిస్తాడంటే జిఎస్టీ నెంబర్ ఆఫ్ కస్టమర్ ఇస్తాడు. ఇప్పుడు ఏజెంట్ జిఎస్టీఆర్ 1 అప్లోడ్ చేస్తే కస్టమర్కి 2Aలో కనిపిస్తుంది, ఐటీసీ అవైల్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ని ఇలా లింక్ చేశారు. మేమేమి ఎక్స్ట్రా వాల్యూ మీద జిఎస్టీ పే చేయండి అనట్లేదు. స్టాక్ ఎప్పుడైతే ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి షిఫ్ట్ అవుతుందో ఈ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి అని కంక్లూషన్. సార్ అసలు ఈ కేసులో ఏజెంట్కి వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే కమిషన్. ఇక్కడ కమిషన్ అనేది ఇక్కడ ఏజెంట్ రిసీవ్ చేసుకుంటాడు. ఫర్ సపోజ్ ఈ కేసులో ఒక కమిషన్ ఒక 5,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటే ఈ 5,000 మీద 18% జిఎస్టీ పే చేస్తే చాలు. అంటే ఏజెంట్ ఇక్కడ 1 lakh మీద జిఎస్టీ పే చేయాలి అంటున్నాడు, ఈ 1 lakh మీద ఐటీసీ తీసేసుకున్నాడు. అంటే గూడ్స్ వాల్యూ మీద జిఎస్టీ ఏం పే చేయట్లేదు, ఇతనికి వచ్చే కమిషన్ మీద జిఎస్టీ అనేది పే చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి. అంటే ఈ ఎప్పుడైతే స్టాక్ అనేది ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి షిఫ్ట్ అవుతుందో అప్పుడు ఏజెంట్కి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఇది కంక్లూషన్. సెక్షన్ 24 చెప్పే కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు షెడ్యూల్ 1 చెప్పే కాన్సెప్ట్ కూడా అదే. సప్లై చేస్తే ఎక్కడి నుండి ఎక్కడికి సప్లై చేస్తే ఎనీ గూడ్స్ సప్లై టు ఏజెంట్. ఏజెంట్ ఏమంటున్నాడంటే సార్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 సినారియోస్ చెప్పాను మీకు. ఫస్ట్ సినారియోలో స్టాక్ డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతే, స్టాక్ కనుక డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతే ఈ కేసులో ఏజెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తీసుకోవాలంటే అతనికి వచ్చే కమిషన్ 20 lakhs దాటితే చేయించుకుని కమిషన్ మీద జిఎస్టీ కడతాడు. ఎప్పుడు స్టాక్ కనుక డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతాయి. అలా కాకుండా స్టాక్ ఏజెంట్కి వచ్చి ఏజెంట్ నుండి కనుక కస్టమర్కి వెళ్ళేటట్టయితే దిస్ కాన్సెప్ట్ ఈజ్ కవర్డ్ ఇన్ షెడ్యూల్ 1. ప్రిన్సిపల్ ఏజెంట్కి మధ్య కన్సిడరేషన్ ఏమీ ఛార్జ్ చేయకపోయినా సరే ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి అనేది కంక్లూషన్. సార్ ఇందాకలాగా ఇక్కడ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చా? కుదరదు. డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలోనే ఆ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ రూల్ 28 చెప్పారు. వేరాస్ ప్రిన్సిపల్ ఏజెంట్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ రూల్ నెంబర్ 29లో ఓపెన్ మార్కెట్ వాల్యూనే కన్సిడర్ చేయండి. ఈ మార్కెట్ వాల్యూ మీద ప్రిన్సిపల్ జిఎస్టీ కట్టాలి, ఏజెంట్ ఐటీసీ తీసుకుంటాడు. ఏజెంట్ మళ్ళీ జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేస్తే కస్టమర్స్కి ఐటీసీ వస్తుంది. అంటే ఏజెంట్కి కొత్తగా జిఎస్టీ కట్టాల్సిన అవసరమేం లేదు. సినారియో 1లో అయినా సినారియో 2లో అయినా సరే ఏజెంట్ అతనికి వచ్చిన కమిషన్ మీదే అల్టిమేట్గా జిఎస్టీ అనేది పే చేసేది. ఇది ఫైనల్గా కంక్లూషన్. ఈ మాటలన్నీ కూడా నేను చెప్పే పాయింట్ కాదు, ఇలానే ఇంటర్ప్రిటేషన్ చేయండి అని సర్క్యులర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఇదిగోండి సార్. ఈ సర్క్యులర్ నెంబర్ అందరు నోట్ డౌన్ చేసుకోండి. జస్ట్ మీరు గూగుల్ సెర్చ్లో ఈ సర్క్యులర్ నెంబర్ కొట్టినా సరే
కంప్లీట్ సర్క్యులర్ మీకు వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని ఎప్పుడు డీమ్డ్ సప్లైగా ట్రీట్ చేస్తాము, ఎప్పుడు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది మీకు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సర్క్యులర్ నెంబర్ 5731/2018. 2018లో ఇంట్రడ్యూస్ చేసిన 31st సర్క్యులర్, ఓవరాల్గా 57th సర్క్యులర్. ఈ సర్క్యులర్లో మీకు ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. సినారియో 1, సినారియో 2, సినారియో 3 అని చెప్పి. నేను చెప్పిన ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా. ఎప్పుడైతే స్టాక్ ఏజెంట్కి వెళ్తుందో అప్పుడు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని సినారియో 3లో ఇప్పుడు నేను సెక్షన్ 24ని, సెక్షన్ 22ని వీటిని బేస్ చేసుకుని స్పెసిఫై చేశారు. ఎప్పుడైతే స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది జరగదో ఆ కేసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే స్టాక్ ఏజెంట్కి వస్తుందో అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బట్ ఏ కేసు అయినా సరే ఏజెంట్ కట్టేది మాత్రం కమిషన్ మీదే. ఇది ఫైనల్గా కంక్లూషన్. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ఈ డిస్కషన్లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ గురించి కంప్లీట్ చేసాం. అండ్ లాస్ట్ పాయింట్ సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్. దీని గురించి ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్లోనే డిస్కస్ చేశాను. రిలేటెడ్ పర్సన్స్ మధ్యలో ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అని, వితౌట్ కన్సిడరేషన్ అని. బిజినెస్లో పార్ట్గా ఏ ఎసెట్ అయినా సరే రిలేటివ్స్కి ఇచ్చేసినా సరే మీరు ఓపెన్ మార్కెట్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలి. అదే ఒకవేళ ఆ రిలేటెడ్ పర్సన్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రూల్ 28లో ఐటీసీ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏ వాల్యూ అయితే రాసుకుంటారో ఆ వాల్యూ మీద జిఎస్టీ కట్టండి చాలు. ఇందాక నేను చెప్పిన రూల్ 28ని బేస్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకుని మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది సార్ షెడ్యూల్ 1. ఇవాళ మనం అనుకున్న డే 2లో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ చేస్తాం. జిఎస్టీ లయబిలిటీ ఆన్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్. ఏ కేసెస్లో కన్సిడరేషన్ లేకుండా మనకి జిఎస్టీ లెవీ అవుతుంది అనే పాయింట్ గురించి ఇక్కడ మనకి క్లారిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే నెగిటివ్ లిస్ట్. నెగిటివ్ లిస్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఇందాక నేను ఇచ్చిన క్లారిఫికేషన్ సప్లై డెఫినేషన్లో కన్సిడరేషన్కి ఛార్జ్ చేస్తే సప్లై అన్నారు. బట్ షెడ్యూల్ 1లో కన్సిడరేషన్ ఛార్జ్ చేయకపోయినా సప్లై అన్నారు. ఆ కేసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. బట్ సప్లై డెఫినేషన్లో షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్, అంతకంటే ముందు షెడ్యూల్ 2 ఉంది. ఇది ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్డినరీ కోర్సులో అందరికీ తెలిసేదే. ఒక యాక్టివిటీని గూడ్ అని ఎప్పుడు అనాలి, సర్వీస్ అని ఎప్పుడు అనాలి. ఎందుకంటే ట్యాక్స్ రేట్ మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ వీఆర్ గోయింగ్ టు రిఫర్ హెచ్ఎస్ఎన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ వీఆర్ గోయింగ్ టు రిఫర్ ఎస్ఏసి. హెచ్ఎస్ఎన్ అనేది గూడ్స్ రిఫరెన్స్, సర్వీసెస్కి ఎస్ఏసి చూసుకుంటాం. వేరాజ్ షెడ్యూల్ 2 ఏం చెప్పింది అంటే మరి అందుకనే ఒక ఐటమ్ని గూడ్ కింద క్లాసిఫై చేయాలా, సర్వీస్ కింద క్లాసిఫై చేయాలా అన్న డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. జనరల్గా టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తే గూడ్ అని, టైటిల్ కాకుండా జనరల్ సర్వీస్ ఓరియంటెడ్గా కనుక ప్రొవైడ్ చేస్తే సర్వీసెస్ అని కేటగరైజేషన్ ఉంది షెడ్యూల్ 2లో. ఇది అందరికీ తెలిసేదే. ఇప్పుడు రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ రెంట్కి కనుక ఇచ్చినట్లయితే గూడ్ అంటామా, సర్వీస్ అంటామా? సర్వీసే అంటాం. కాబట్టి దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు, అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు గూడ్ అంటాం, ఎప్పుడెప్పుడు సర్వీస్ అంటాం అనేది షెడ్యూల్ 2లో స్పెసిఫై చేశారు. ఈ షెడ్యూల్ 2లో ఉన్నవన్నీ కూడా జనరల్ కోర్సులో మనందరికీ తెలిసేవే. బట్ అందులో ఒక పాయింట్ నేను ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తాను, కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లైస్. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెగిటివ్ లిస్ట్లోకి ఎంటర్ అయిపోదాం. సార్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లైస్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్. నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఒక ఇన్వాయిస్ ఇలా రైజ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇన్వాయిస్లో ఇలా రాసాం, గూడ్స్ స్టాక్ వాల్యూ 1 lakh అని, ప్యాకింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ అని, ఎడిషనల్గా మనమే స్టాక్ కూడా తీసుకెళ్ళి డెలివర్ చేస్తాం, దానికి ఫ్రైట్ 1500 అని ఇలా ఛార్జ్ చేస్తాం. టోటల్గా 1,02,500. ఈ 1,02,500 కనుక మనం సప్లై చేస్తే ఇక్కడ 2 ఐటమ్స్, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ వాల్యూలో గూడ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. మరి 1,02,500లో
1 lakh గూడ్స్ వాల్యూ అని 2500 సర్వీస్ వాల్యూ అని డివైడ్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. గూడ్స్ వాల్యూ మీద జిఎస్టీ రేట్ గూడ్స్కి తగ్గట్టు కట్టాలి, 2500 మీద 18% జిఎస్టీ సర్వీస్కి తగ్గట్టు కట్టాలి అన్న డౌట్ మనకి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లై ఏం చెప్పిందంటే, వెన్ యూ ఆర్ ఛార్జింగ్ 1,02,500 విచ్ ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్ సచ్ ఏ కేస్ ఆర్డినరీ కోర్స్లో అందరూ ఇలాగే ఛార్జ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అందరూ ఇలా ఛార్జ్ చేసేటట్టయితే దీన్ని కాంపోజిట్ సప్లై కింద ట్రీట్ చేసి, ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉంటుందో ఇక్కడ మెయిన్ గూడ్సా ప్యాకింగ్ ఛార్జెసా, గూడ్సే మెయిన్ కాబట్టి ఎంటైర్ ట్రాన్సాక్షన్ గూడ్ కింద కాకుండా సర్వీస్ కింద కాకుండా గూడ్స్ కిందే క్లాసిఫై చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే కాంపోజిట్ సప్లైస్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను సార్. పోనీ ఫర్ సపోజ్ టీవీ పర్చేస్ చేసాము, 3 years వారంటీ ఇచ్చాడు. టీవీ అనేది గూడ్, వారంటీ అనేది సర్వీస్. ఓవరాల్గా టీవీ 50,000 పెట్టుకున్నాం. దిస్ 50,000 ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీస్ వాల్యూ. మరి 50,000 గూడ్ కింద క్లాసిఫై చేయాలా, సర్వీస్ కింద క్లాసిఫై చేయాలా అంటే ఆర్డినరీ కోర్స్లో అందరూ చేసేదే కాబట్టి దీన్ని న్యాచురల్లీ బండిల్ కింద ట్రీట్ చేసి దీని మీద జిఎస్టీ రేట్ గూడ్ కిందే క్లాసిఫై చేస్తూ పే చేయండి అన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ సప్లై గూడ్, వారంటీ అనేది ఇన్సిడెంటల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇలా కాంపోజిట్ సప్లైస్ న్యాచురల్లీ బండిల్డ్, అలా కాకుండా మిక్స్డ్ సప్లై దాన్ని ఆర్టిఫిషియల్లీ బండిల్డ్ అంటాం. దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్ సపోజ్ 5 చాక్లెట్స్ని, 2 బిస్కెట్స్ని, 2 కేక్స్ని ఒక బాక్స్లో పెట్టాడు. ఈ బాక్స్ పైన ఎంఆర్పి 200 రూపీస్ అని రాసి మార్కెట్లో సేల్ చేస్తున్నాడు. చాక్లెట్స్ మీద జిఎస్టీ 12% ఎగ్జాంపుల్కి, బిస్కెట్స్ మీద జిఎస్టీ 18%, కేక్స్ మీద జిఎస్టీ 28%. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సార్. ఓకే, రియల్ జిఎస్టీ రేట్స్ కావవి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఈ కేసులో 200కి సేల్ చేసినప్పుడు అసలు ఈ 200 మీద ఏ జిఎస్టీ కట్టాలి, 12 కట్టాలా, 18 కట్టాలా, 28 కట్టాలా అన్న డౌట్ మనకు వస్తుంది. ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అందరూ చేసేది కాదు, వీళ్ళు అకేషనల్గా అలా కలిపి ప్రొవైడ్ చేశారు కాబట్టి దే ఆర్ ట్రీటెడ్ యాజ్ మిక్స్డ్ సప్లైస్. ఈ మిక్స్డ్ సప్లైస్లో మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ రేట్ షెల్ బీ కన్సిడర్డ్. హైయెస్ట్ రేట్ ఏంటి, 28%. మొత్తం 200 రూపీస్ మీద 28% జిఎస్టీ లెవీ చేస్తాము అనేది ఇక్కడ కంక్లూషన్. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇలా ఒకే ఐటెంలో బోత్ గూడ్స్ సర్వీసెస్ కలిపి ఉంటే ఈ కేసులో ఎలా డివైడ్ చేయాలి అనేదే ఈ కాంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లైస్ స్పెసిఫై చేశారు. ఫస్ట్ పార్ట్ కాంపోజిట్ సప్లై, సెకండ్ పార్ట్ మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ సప్లై అంటే న్యాచురల్లీ బండిల్డ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్, అందరూ అలాగే ఛార్జ్ చేస్తూ ఉంటారు, వాల్యూలో కలిపేస్తారు. ప్యాకింగ్ ఛార్జెస్ అనేది, ఫ్రైట్ అనేది వాల్యూలో కలిపేస్తారు. ఇన్ దిస్ కేస్ న్యాచురల్లీ బండిల్డ్ అయితే కనుక ఇందులో ప్రిన్సిపల్ సప్లై ఏంటి, గూడా సర్వీసా చూసుకుని దాని కింద క్లాసిఫై చేయాలి అని చెప్పి అన్నారు. నేను ఇచ్చిన ట్రాన్స్పోర్టు, ఇన్సూరెన్స్, ప్యాకింగ్ అన్నీ కలిపి చేస్తే దాన్ని గూడ్ కిందే క్లాసిఫై చేయాలి కానీ సర్వీస్ కింద కాదు. అలాగే టీవీతో పాటు వారంటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని టీవీ అంటే గూడ్ కిందే క్లాసిఫై చేయాలి కానీ సర్వీస్ కింద కాదు అని చెప్పి స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ సప్లై అంటే ఆర్టిఫిషియల్లీ బండిల్డ్. ఆర్డినరీ కోర్స్లో అందరూ చేయరు, నాట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 or more సప్లైస్. అందుకని దీన్ని మిక్స్డ్ సప్లై కింద ట్రీట్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై దట్ అట్రాక్ట్స్, ఏమని చెప్పారు సార్ ఇక్కడ, హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఫుడ్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని కలిపి ఒకే సింగిల్ ప్రైజ్ అనేది ఛార్జ్ చేశారు. ఇన్ దిస్ కేస్ దీన్ని మిక్స్డ్ సప్లై కింద హైయెస్ట్ ట్యాక్స్ రేట్ తీసుకుంటాం. అలాగే ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇచ్చాడు. ఈ వాటర్ బాటిల్స్ ట్యాక్స్ రేటు, ఫ్రిడ్జ్ ట్యాక్స్ రేట్ వేరు అయినా సరే రెండింటిని కలిపి ఒకే రేటుకి సేల్ చేసినప్పుడు మిక్స్డ్ సప్లై కింద ట్రీట్ చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తాం. సో ఇది ఫైనల్గా కంక్లూషన్. సో ఈజ్ ద పాయింట్ వెరీ క్లియర్, రైట్? సో కాబట్టి ఏంటంటే షెడ్యూల్ 1 కంప్లీట్ చేసాము. కాంపోజిట్ షెడ్యూల్ 2లో గూడా సర్వీస్ అనే డౌట్ వచ్చి ఇక్కడ మనం క్లారిఫికేషన్ తెచ్చుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూల్ 3లోకి ఎంటర్ అవుదాం సార్. నెగిటివ్ లిస్ట్ మనం అనుకున్న 14 days టైం టేబుల్లో డే 2 ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెగిటివ్ లిస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. వెరీ ఈజీనే.
కాకపోతే ఈ నెగిటివ్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని చాలామంది జిఎస్టీఆర్ 3Bలో డిస్క్లోజ్ చేయట్లేదు, బట్ చెయ్యాలి. మీకు నాన్ జిఎస్టీ సప్లైస్ అన్న కాలంలో మీరు ఈ టర్న్ ఓవర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. వాట్ ఆర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ నెగిటివ్ లిస్ట్ అన్న పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సార్, యాక్చువల్గా నెగిటివ్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మొత్తం సర్వీసెస్ 6 ఐటమ్స్ ఉన్నాయి, గూడ్స్ 3 ఐటమ్స్ ఉన్నాయి. నెగిటివ్ లిస్ట్లో షెడ్యూల్ 3 జిఎస్టీ, మళ్ళీ ఒకసారి బేసిక్ చెప్తాను చూడండి సార్. సప్లై డెఫినేషన్ ఎక్స్క్లూజన్స్లో ఉన్నాము. ఎక్స్క్లూజన్స్లో ఏమన్నారంటే షెడ్యూల్ 3లో ఉన్న వాటి మీద జిఎస్టీ ఉండదు అని చెప్పి స్పెసిఫై చేశారు. దానికి పేజ్ నెంబర్ 2.4, ఆ 2.4 పేజ్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్టివిటీస్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్లో నెగిటివ్ లిస్ట్ గురించి ఇప్పుడు మన డిస్కషన్ మొత్తం. ఈ నెగిటివ్ లిస్ట్లో ఏం స్పెసిఫై చేశారు అంటే, లెట్ us కంటిన్యూ. నెగిటివ్ లిస్ట్ సర్వీసెస్ 6 ఉన్నాయి, గూడ్స్ 3 ఉన్నాయి. ఇవి కనుక మనం అవుట్వర్డ్ సప్లై చేసేటట్టయితే కనుక దీన్ని నాన్ జిఎస్టీ సప్లై అంటారు. 3Bలో కానీ జిఎస్టీఆర్ 9లో కానీ 9Cలో కానీ వీటిని నాన్ జిఎస్టీ సప్లై కాలంలో కంపల్సరీ చూపించాలి. ఈ డిస్కషన్ ఏంటనేది చూద్దాం. 6 సర్వీసెస్ విచ్ వర్ కవర్డ్ ఇన్ నెగిటివ్ లిస్ట్. వాట్ ఆర్ దోస్ 6 సర్వీసెస్? సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే సర్వీసెస్ బై ఎంప్లాయీ టు ఎంప్లాయర్, అంటే నథింగ్ బట్ శాలరీ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. శాలరీ మీద జిఎస్టీ లేదు. నేను రివర్స్ ఛార్జ్ మెకానిజం, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ గురించి కూడా మనం ఇదే డిస్కషన్ పెట్టుకున్నాం. నెగిటివ్ లిస్ట్లో ఉంది శాలరీ మీద జిఎస్టీ కట్టక్కర్లేదు అనేది. దేర్ వీ హ్యావ్ టేకెన్ టు ఏ కంక్లూజన్. సో ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ టు డైరెక్టర్స్, ఎగ్జాంపుల్ ఇచ్చాను, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది ప్రొవిజన్లో చెప్పింది కాదు, ఎగ్జాంపుల్ మాత్రమే. డైరెక్టర్స్కి మీరు పేమెంట్స్ ఇస్తూ ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ చేస్తే నో జిఎస్టీ. అదే ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 194J ప్రకారంగా కనుక మీరు టీడీఎస్ డిడక్ట్ చేస్తే ఇక్కడ జిఎస్టీ ఆర్సీఎం ప్రకారం కట్టాలి. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో ఫైనల్లీ నెగిటివ్ లిస్ట్లో ఫస్ట్ పాయింట్, శాలరీ మీద నో జిఎస్టీ, బట్ డైరెక్టర్స్కి ఇచ్చే పేమెంట్స్ 194J సెక్షన్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేస్తే ఆర్సీఎం ప్రకారం జిఎస్టీ కట్టాలి. సార్, కట్టింది ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. బట్ ఇందులో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి సార్. ఒక కంపెనీ ట్యాక్సిబుల్ గూడ్స్, ఎగ్జంప్టెడ్ గూడ్స్ 2 డీల్ చేసేటట్టయితే మీరు డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ మీద కట్టిన ఆర్సీఎం ఫుల్ ఐటీసీ రాదు, ప్రపోర్షనేట్గానే వస్తుంది. ఇది మనం రూల్ నెంబర్ 42లో డిస్కస్ చేస్తాం. మన యాక్షన్ ప్లాన్లో ఐటీసీ గురించి డే 6 అండ్ డే 7 2 డేస్ కంప్లీట్గా ఐటీసీకే అలాట్ చేస్తున్నాము. అందులో రూల్ నెంబర్ 42 కామన్ యూజ్ గురించి వస్తుంది. ఆర్సీఎం అంతా కూడా కట్టేసి ఐటీసీ తీసేసుకోవచ్చు అంటున్నారు. ఫుల్లీ ఎలిజిబులా, ప్రపోర్షనేట్ ఎలిజిబులా, అవన్నీ డీటెయిల్గా టర్న్ ఓవర్ బేస్ చేసుకుని ప్రపోర్షనేట్ క్లెయిమింగ్ ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది ఆ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ మీద కట్టేసింది ఫుల్ ఐటీసీ వస్తుందా అంటే, మీరు కంప్లీట్ ట్యాక్సిబుల్ గూడ్స్ డీల్ చేసేటట్టయితే ఫుల్ ఐటీసీ వస్తుంది. మీరు ట్యాక్సిబుల్ గూడ్స్, ఎగ్జంప్టెడ్ గూడ్స్ 2 డీల్ చేసేటట్టయితే కనుక గుర్తుపెట్టుకోండి సార్, రూల్ నెంబర్ 42లో డిస్కస్ చేద్దాం, ప్రపోర్షనేట్ క్లెయిమింగ్ మాత్రమే వస్తుంది. రైట్, లెట్ us కంటిన్యూ. కోర్టు ఫీ మీద నో జిఎస్టీ. సార్, నేను మాట్లాడేది లాయర్ ఫీ గురించి కాదు. లాయర్ ఫీ నిన్న రివర్స్ ఛార్జ్ మెకానిజంలో లైబుల్ అని చెప్పి అనుకున్నాం. బిజినెస్ ఎంటిటీస్ పే చేసే లాయర్ ఫీస్, వేరాస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ కోర్టు ఫీస్. కోర్టు ఫీస్ ఈజ్ నాట్ లైబుల్ టు జిఎస్టీ because it was specified in negative list. Next, షెడ్యూల్ 3. షెడ్యూల్ 3లో థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ మనిషి చనిపోయిన తర్వాత డిసీజ్డ్ పర్సన్స్కి అవసరం వచ్చే సర్వీసెస్, ఫ్యూనరల్ కానీ, బరియల్, క్రిమాటోరియం, మార్చరీ లేదా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, మార్చరీ వ్యాన్ సర్వీసెస్ అయినా సరే, ఇవన్నీ మనిషి చనిపోయిన తర్వాత అవసరం వచ్చే సర్వీసెస్. ఈ సర్వీసెస్కి వాళ్ళకి పే చేసే ఛార్జెస్ మీద నో జిఎస్టీ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. ఇట్ వాజ్ ఆల్సో కవర్డ్ ఇన్ నెగిటివ్ లిస్ట్. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ సేల్ మీద నో జిఎస్టీ. నెగిటివ్ లిస్ట్, ల్యాండ్ అమ్మేసినా బిల్డింగ్ అమ్మేసినా జిఎస్టీ లేదు అని చెప్పంటున్నారు. కానీ అందులో మీరు కంటిన్యూ చేస్తే ల్యాండ్ మీద ఎప్పుడు జిఎస్టీ ఉండదు, నో డౌట్. ల్యాండ్ సేల్ నాట్ లైబుల్ టు జిఎస్టీ ఇన్ ఎనీ కేస్. బట్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు సేల్ బిల్డింగ్,
బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. సార్ మనం నేర్చుకునేది ఏంటి? నెగిటివ్ లిస్ట్. ఏ కేసెస్లో జిఎస్టీ లెవీ చేయకూడదు అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ లిస్టులో ఏమన్నారంటే బిల్డింగ్ సేల్ మీద నో జిఎస్టీ. ఎప్పుడు ఇది ఫోకస్ చేయండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటైర్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఒక్క రూపాయి కూడా కన్స్ట్రక్షన్ కంటిన్యూ అయ్యేటప్పుడు రిసీవ్ చేసుకోకూడదు. ఎంటైర్ కన్సిడరేషన్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ రిసీవ్ చేసుకుంటేనే ఇక్కడ జిఎస్టీ ఆబ్లిగేషన్ ఉంటుంది అనేది ఇక్కడ డిస్కషన్. దట్ మీన్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ హియర్ ఈజ్ ఎంటైర్ కన్సిడరేషన్, మొత్తం కన్సిడరేషన్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే చాలామంది కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ఒక 10 lakhs రిసీవ్ చేసుకున్నాం కస్టమర్ నుండి, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ 40 lakhs రిసీవ్ చేసుకున్నాం, ఈ కేసులో జిఎస్టీ పడుతుందా? ఎస్, మొత్తం 50 lakhs మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఎంటైర్ కన్సిడరేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ రిసీవ్ చేసుకుంటేనే నో జిఎస్టీ. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే వర్క్స్ కాంట్రాక్ట్ వుడ్ కమ్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ. ఎందుకంటే ఇందాక షెడ్యూల్ 2లో వర్క్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ సర్వీస్ అని చెప్పి స్పెసిఫై చేశారు. కన్స్ట్రక్షన్లో కూడా గూడ్స్ సర్వీసెస్ రెండు ఉంటాయి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో గూడ్స్ సర్వీసెస్ రెండు ఉన్నా సరే దీన్ని సర్వీస్ కిందే క్లాసిఫై చేయండి అని చెప్పి ఈ లిస్ట్లో మనకి స్పెసిఫై చేశారు. ఫైనల్గా బిల్డింగ్ కనుక ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ సేల్ చేస్తే అంటే ఎంటైర్ కన్సిడరేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ వస్తేనే నో జిఎస్టీ. అండర్ కన్స్ట్రక్షన్ ఫేజ్లో మీరు కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లో వచ్చే కన్సిడరేషను ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వచ్చిన కన్సిడరేషను మొత్తం కూడా జిఎస్టీ లైబిలిటీ ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది పాయింట్ సార్. ఐ థింక్ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సేల్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, రైట్. తర్వాత ఇంకా డీటెయిల్గా 5% జిఎస్టీ కట్టాలా, 1% కట్టాలా, 18 12 ఈ డీటెయిల్స్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో మళ్ళీ మాట్లాడదాం మనం. నెక్స్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే అన్సెక్యూర్డ్ లేదా సెక్యూర్డ్ లోన్స్ మీద నో జిఎస్టీ. యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఎప్పుడైనా సరే మనం అతని మీద యాక్షన్ తీసుకుని అంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అతని దగ్గర నుండి. ఫర్ సపోజ్ ప్రామిసరీ నోట్ రాసుకుని నేను ఒక 5 lakhs ఒక అతని దగ్గర నుండి బారో చేస్తే అతను ఎప్పుడు అడిగితే నేను ఆ 5 lakhs అతనికి ఇచ్చేస్తా అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ కవర్డ్ ఇన్ ఎగ్జంప్షన్ నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ మీద ఎప్పుడూ జిఎస్టీ ఉండదు. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేటప్పటికి యాక్షనబుల్ క్లెయిమ్స్ నెగిటివ్ లిస్ట్లో చెప్పారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద నో జిఎస్టీ, అది యాక్షనబుల్ క్లెయిమ్స్. అండ్ నెక్స్ట్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. ఎంపీసీకి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్కి కానీ వీళ్ళకి గవర్నమెంట్ పే చేసే అమౌంట్స్, వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కాదు, అయితే వీళ్ళకి ఇచ్చే శాలరీస్ లైబులా అన్న డౌట్ మనకు వస్తుంది. నాట్ లైబుల్, నెగిటివ్ లిస్ట్లో స్పెసిఫై చేశాము అని చెప్పి ఇంక్లూడ్ చేశారు. సో కాబట్టి ఏంటంటే ఫైనల్గా ఇక్కడ మన కంక్లూషన్, ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ అదర్ కాన్స్టిట్యూషన్ అథారిటీస్ ఈజ్ ఆల్సో నాట్ లైబుల్ టు జిఎస్టీ అనేది ఇక్కడ కంక్లూషన్. సో ఫైనల్లీ 6 services have been specified in a negative list. Now let us continue. నెగిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్. ఇప్పటి వరకు సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గూడ్స్ గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సార్ వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ నెగిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ఈ మూడు కూడా జస్ట్ ఇండియాలోనే ట్రాన్సాక్షన్స్ చేసుకునే వాళ్ళకి యూజ్ లేదు. ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా ట్రాన్సాక్షన్ డీల్ చేసే వాళ్ళకి ఈ నెగిటివ్ లిస్ట్ యూజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా అంటే నేను ఆస్ట్రేలియాలో స్టాక్ పర్చేస్ చేసి న్యూజిలాండ్కి సేల్ చేస్తాను అంటే ఆ స్టాక్ ఇండియాకి రాలేదు, ఆస్ట్రేలియా టు న్యూజిలాండ్ సేల్ చేస్తాను. కానీ ఇండియాలో మనం బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము, మన ఇండియా బ్యాంక్ అకౌంట్లోనే ఆ కన్సిడరేషన్ పడుతుంది కాబట్టి ఇండియాలో మనం దీన్ని టర్న్ ఓవర్ కింద రికార్డ్ చేస్తాం. కానీ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఈ గూడ్ ఎక్కడికి రాలేదు, అసలు ఇండియాకి రాలేదు. అవుట్ సైడ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా కనుక జరిగిపోతే నెగిటివ్ లిస్ట్లోనే దీన్ని కూడా స్పెసిఫై చేశారు. సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా అనేది ఫస్ట్ పార్ట్. ఇది చెప్పాను కదా సార్, ఇండియాలోనే ట్రాన్సాక్షన్ డీల్ చేసే వాళ్ళకి ఇది యూజ్ లేదు, అవుట్ సైడ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా డీల్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. బట్ ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా టు అవుట్ సైడ్ ఇండియా సేల్ చేసే వాళ్ళు ఇండియాలో జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో మీరు టర్న్ ఓవర్ కింద రికార్డ్ చేసినా యు ఆర్ నాట్ లైబుల్ టు పే జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. అది ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రెండు పాయింట్స్ని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్ సపోజ్ గూడ్స్ మనం ఆస్ట్రేలియా నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్టర్ పేరు ఏంటంటే కాసేపు మిస్టర్ ఏ అని అనుకుందాం. ఏ అనే ఒక ఇంపోర్టర్ స్టాక్ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి పంపిస్తున్నాడు. ఈ కేసులో ఏ ఏం చేశాడంటే ఈ స్టాక్ ఇండియాకి రాకముందే మిస్టర్ బికి సేల్ చేస్తాడు. సేల్ ఆఫ్ ది స్టాక్ బై ఏ టు బి. ఏ ఇండియాలోనే ఉన్నాడు, బి కూడా ఇండియాలోనే ఉన్నాడు. ఈ స్టాక్ ఇండియాకి రాకముందే ఇన్ కేస్ ఏ కనుక బికి సేల్ చేస్తే ఇది రెండు రకాలు. ఒకటి హై సీ సేల్స్, అంటే సీలో ఉండగానే ఈ స్టాక్ని ఇంకొకరికి అమ్మేయటం, అంటే వాటర్లో ఉండగానే సేల్ చేసేయటం. రెండు, ఇండియాకి రీచ్ అయింది, కస్టమ్స్ వేర్ హౌస్లో ఉంది, ఈ కస్టమ్స్ వేర్ హౌస్లో ఉండగా ఇంకొకరికి సేల్ చేయడం. ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసాం సార్ ఈ కేసుని. ఇంపోర్టర్ మిస్టర్ ఏ ఏం చేశాడంటే మిస్టర్ బికి ఇండియాకి వచ్చిన తర్వాత వేర్ హౌస్లో ఉన్నప్పుడు సేల్ చేసిన, హై సీస్లో ఉన్నప్పుడు సేల్ చేసిన, ఈ కేసులో ఏ బికి సేల్ చేసినా సరే, అతని టర్న్ ఓవర్లో రికార్డ్ చేసినా సరే, ఇండియాకి వచ్చిన తర్వాత సేల్ చేసినా సరే నో జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. దీన్ని హై సీ సేల్స్ అని చెప్పి అంటాం. అంటే సీలో ఉండగానే ఏ బికి సేల్ చేస్తాడు ఈ స్టాక్ని, అప్పుడు ఏ టర్న్ ఓవర్లో రికార్డ్ చేసినా జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. లేదు, ఇండియాకి వచ్చేసింది, కస్టమ్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ వేర్ హౌస్లో ఉంది, ఆ వేర్ హౌస్లో ఉన్నప్పుడు ఏ బికి సేల్ చేసినా సరే ఏ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇండియాకి వచ్చేసిన తర్వాత ఇన్ కేస్ ఏ ప్రిమిసెస్కి వచ్చేసిన తర్వాత ఏ బికి సేల్ చేసేటైతే మాత్రం జిఎస్టీ కట్టాల్సిందే. ఇది ఎప్పుడు ఉన్నప్పుడు కట్టక్కర్లేదని చెప్పి అంటున్నారు. హైసీ సేల్స్ కానీ కస్టమ్స్ వేర్ హౌస్లో ఉన్నప్పుడు సేల్ చేసినా సరే అప్పుడు మాత్రమే నో జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో లెట్ us కమ్ బ్యాక్. ఇక్కడ మీరు చూస్తే హైసీ సేల్స్ అలాగే వేర్ హౌస్లో ఉన్న గూడ్స్ సేల్ చేస్తే నెగిటివ్ లిస్ట్లో స్పెసిఫై చేశారు. సో ఇది సార్ ఫైనల్గా కంక్లూజన్. నెగిటివ్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ నెగిటివ్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ 6+3 9 ఐటమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. బై దిస్ ఇవాళ మనం అనుకున్న 3 టాపిక్స్లో 2 టాపిక్స్ కంటిన్యూ అయ్యాయి. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ విత్ నెక్స్ట్ టాపిక్. సార్ కొంచెం టైం కన్స్ట్రెంట్ ఉండటం వల్ల సో 12 వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. ఎందుకంటే అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఏ ప్రాక్టికల్ మేనర్. సో ఫర్ దిస్ పర్పస్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ డిస్కషన్. కంటిన్యూ చేస్తున్నాం సార్. ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ట్యాక్సిబిలిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఈసీఓ. ఈసీఓ ద్వారా కనుక మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనగానే అసలు అంటే ఏంటి అన్న డౌట్ అందరికీ అరైజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో క్లారిటీ ఇస్తాను. నిన్న మనం డిస్కస్ చేసిన ఛార్జింగ్ సెక్షన్లోనే నిన్న 2 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఫార్వర్డ్ ఛార్జ్ డిస్కస్ చేసాము, అలాగే నిన్న రివర్స్ ఛార్జ్ డిస్కస్ చేసాము. ఇప్పుడు 3వ పాయింట్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ గురించి మన డిస్కషన్. ఇదిగోండి సార్, మీకు సంబంధించిన ఏ క్లయింట్ అయినా సరే లేదా మీరే ఈ బిజినెస్ చేస్తున్నా సరే, ఎగ్జాంపుల్కి కొన్ని ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ లిస్ట్ ఇక్కడ నేను మీకు ఇచ్చాను. ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, బుక్ మై షో, అమెజాన్, మేక్ మై ట్రిప్, ఓలా క్యాబ్స్, అర్బన్ క్లాప్, ర్యాపిడో, గోబిబో, జస్ట్ టికెట్స్. ఇలా మీకు ఏం చేశానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే వీటి ద్వారా సప్లై చేస్తే గూడ్స్ని సర్వీసెస్ని జిఎస్టీ ఎవరు పే చేయాలి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనే ఒక పర్సన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేశాడు. అలా అని స్టాక్ అంతా ఫ్లిప్కార్ట్ పేరు మీద ఉండదుగా. ఫ్లిప్కార్ట్లో బి అనే పర్సన్ అతని దగ్గర స్టాక్ని ప్లేస్ చేశాడు. అది చూసి ఏ కొనుక్కున్నాడు. ఇక్కడ ఏ ఏం చేశాడంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేశాడు.
ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేశాడు. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ ఆర్డర్ డీటెయిల్స్ బీకి ఇస్తే బి ఏం చేస్తున్నాడంటే ఆ స్టాక్ని ఏకి డెలివర్ చేస్తున్నాడు. ఇది ప్రాక్టికల్గా జరిగే ప్రాసెస్. ఈ ట్రాన్సాక్షన్లో జిఎస్టీ ఎవరు పే చేయాలి అనే డిస్కషన్ మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. సార్ దీన్ని ట్రాన్సాక్షన్స్ త్రూ ఈసీఓ, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే పర్సన్ సెల్లరు కాదు, బయ్యరు కాదు, ఇతను కొనుక్కోవట్లేదు, అమ్మట్లేదు. మరి ఇతను ఎలా యాక్ట్ చేస్తున్నాడంటే హీఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ. ఇక్కడ జస్ట్ ఇతను ఒక ఇంటర్మీడియరీ కిందే యాక్ట్ చేస్తున్నాడు. దీని మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ అరైజ్ అవుతుందా అనేది ఇక్కడ మన డిస్కషన్. దీని గురించి ఒక క్లారిఫికేషన్ అనేది మనం తెచ్చుకుందాము. సార్ ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ ద్వారా ఇప్పుడు బుక్ మై షో ఫర్ సపోజ్ మీ క్లయింట్స్కి ఎవరికైనా థియేటర్ ఉండి ఆ థియేటర్ వచ్చేటప్పటికి ఏంటంటే టికెట్స్ అన్నీ బుక్ మై షో ద్వారా బుకింగ్ అవుతాయి. ఆ టికెట్ కాస్ట్ మీద జిఎస్టీ బుక్ మై షో వాడు కట్టాలా, థియేటర్ కట్టాలా, కొన్ని కస్టమర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం కట్టాలా, ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. ఇక్కడ కస్టమర్స్ ఎవరు కట్టక్కర్లేదు, ఎవరు పే చేయాలనేదే ఇప్పుడు మన డిస్కషన్ అంతా. ఈ పాయింట్స్ గురించి ఏం చెప్పిందంటే ఛార్జింగ్ సెక్షన్లో దే హ్యావ్ గివెన్ ఏ నోటిఫికేషన్ (17/2017) సెంట్రల్ ట్యాక్స్ నోటిఫికేషన్ 17/2017, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐజిఎస్టీ పరంగా కూడా 14/2017. ఒక 3 పాయింట్స్ని ఇక్కడ స్పెసిఫై చేశారు. ఈ 3 కేసెస్లోనూ కూడా ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ కట్టాలంట. ఏంటా 3 కేసెస్ అనేది ఇప్పుడు మీకు ఒక చార్ట్ రూపంలో క్లారిఫికేషన్ ఇస్తాను. గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఈసీఓ అయితే (17/2017) ఒక 3 సర్వీసెస్ని స్పెసిఫై చేసింది. ఏంటా 3 సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఎగ్జాంపుల్ ఓలా కానీ ఊబర్ క్యాబ్స్ కానీ ఈ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. 2 హోటల్స్. నెక్స్ట్ 3వది వచ్చేటప్పటికి ఏంటంటే హౌస్ కీపింగ్ సర్వీసెస్. రీసెంట్గా కొత్తగా అర్బన్ క్లాప్ అని ఒక యాప్ వచ్చింది. మనకు ఒక కార్పెంటర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, మైనర్ వర్క్స్కి జనరల్గా దొరకకపోవచ్చు. వీళ్ళని అర్బన్ క్లాప్ యాప్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే బుక్ చేయొచ్చు. మన అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే కార్పెంటర్ కావాలా, ఎలక్ట్రీషియన్ కావాలా చెప్తే ఆబ్వియస్గా వాళ్ళు మన ప్రిమిసెస్కి వచ్చి సర్వీస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇలా యాప్ ద్వారా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ 3 కేసెస్లోనూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, హోటల్స్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఈ 3 కేసెస్లోనూ ఈ కేసులో అయితే సర్వీస్ ప్రొవైడ్ చేసేది క్యాబ్ డ్రైవర్. నార్మల్గా ఇక్కడ ఓలాకి ఈ క్యాబ్స్ అన్నీ లేవు, ఓలా పేరు మీద ఈ క్యాబ్స్ అన్నీ లేవు, డ్రైవర్ పేరు మీద క్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఆ డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే ఓలా ద్వారా బిజినెస్ తెచ్చుకుంటున్నారు. ఈ కేసులో ఈ క్యాబ్ సర్వీస్కి ఫర్ సపోజ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తే ఈ 500 రూపీస్ మీద జిఎస్టీ కార్ డ్రైవర్ కట్టగలడా అంటే అవసరం లేదు. క్యాబ్ డ్రైవర్ 20 lakhs దాటినా సరే అతనికి వచ్చే కన్సిడరేషన్ అంత ఉండదు. ఇన్ కేస్ దాటినా సరే రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు. కంప్లీట్ వాల్యూ ఆఫ్ ది సర్వీస్ మీద ఓలా వాళ్ళు మాత్రమే జిఎస్టీ అనేది పే చేస్తారు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ హోటల్స్. ఇప్పుడు గోబిబో కానీ మేక్ మై ట్రిప్ కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే హోటల్ రూమ్స్ని కూడా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కేసులో ఏమని చెప్పి అన్నారంటే హోటల్ కనుక రిజిస్టర్డ్ అయితే హోటలే జిఎస్టీ పే చేస్తుంది. ఈ కేసులో గోబిబో వాళ్ళు కానీ అలాగే ఏంటంటే మేక్ మై ట్రిప్ వాళ్ళు కానీ జిఎస్టీ పే చేయరు, హోటలే పే చేస్తుంది. ఇన్ కేస్ ఆ హోటల్ అన్రిజిస్టర్డ్ డీలర్ అయితే కనుక ఇన్ దిస్ కేస్ ఈసీఓ అంటే ఆ గోబిబో వాళ్ళు అలాగే మేక్ మై ట్రిప్ వాళ్ళే జిఎస్టీ అనేది పే చేస్తారు.
సో ఇది హోటల్స్కి సంబంధించింది. ఈవెన్ హౌస్ కీపింగ్ సర్వీసెస్లో కూడా సర్వీస్ ప్రొవైడర్ కనుక రిజిస్టర్డ్ అయితే ఆ సర్వీస్ ప్రొవైడరే జిఎస్టీ కడతారు. అదే అన్రిజిస్టర్డ్ అయితే అప్పుడు అర్బన్ క్లాప్ వాళ్ళే ఈ జిఎస్టీ అనేది పే చేస్తారు అనేది ఇక్కడ కంక్లూషన్. ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ 3 సర్వీసెస్ మాత్రమే ఈసీఓ ట్యాక్స్ పే చేయాలి అని స్పెసిఫై చేశారు. మిగతా ఏ కేసెస్ అయినా సరే, ఎనీ అదర్ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా, ఇప్పుడు మన క్లయింట్స్ ఎవరైనా ఫ్లిప్కార్ట్ ద్వారా ట్రేడింగ్ చేసినా, మన క్లయింట్కి ఫర్ సపోజ్ థియేటర్ ఉంది, ఆ థియేటర్ టికెట్స్ బుక్ మై షో ద్వారా ట్రేడింగ్ జరిగింది, ఈ కేసెస్ అన్నిట్లోనూ కూడా ట్యాక్స్ సప్లయరే పే చేయాలి. సప్లయరే పే చేయాలి. ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఫుడ్ డెలివరీకి సంబంధించి వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటరే. స్విగ్గీ పేరు మీద ఆ రెస్టారెంట్స్ అన్నీ లేవు కదా, ఆ యాప్ ద్వారా బుకింగ్ జరుగుతుంది. ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేసింది రెస్టారెంట్, సర్వీస్ తీసుకుంది కస్టమర్. మరి ట్యాక్స్ రెస్టారెంట్ కట్టాలా, కస్టమర్ కట్టాలా, లేకపోతే స్విగ్గీ గవర్నమెంట్కి పే చేయాలా అంటూ డిస్కషన్స్ వస్తున్నాయి. సార్ ఈ 3 కేసెస్ మాత్రమే. ఇక్కడ హోటల్స్ అంటే హోటల్ రూమ్స్ అని సార్ నా డిస్కషన్, రెస్టారెంట్స్ అని కాదు. రూమ్ సర్వీసెస్, రూమ్స్ లెట్అవుట్ చేసే కేసెస్ మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేసేది. సో ఈ 3 కేసెస్లో మాత్రమే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి అన్నాను. మిగతా కేసెస్ అన్నిట్లోనూ కూడా ట్యాక్సెస్ ఎవరు పే చేయాలి అంటే కస్టమర్సే పే చేయాలి. కస్టమర్సే పే చేయాలి. ఇక్కడ ట్యాక్సెస్ అన్నీ కూడా కస్టమర్స్ కదా, ఎవరు సార్? సప్లయర్సే పే చేయాలి. ఈ సప్లయర్స్ పే చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. అంటే ఇప్పుడు బుక్ మై షో ద్వారా ట్రేడింగ్ చేసిన, ఫ్లిప్కార్ట్ ద్వారా ట్రేడింగ్ చేసిన ఈ కేసెస్ అన్నిట్లోనూ కూడా ద సప్లయర్ ఈజ్ లైబుల్ టు పే ద ట్యాక్సెస్ అండ్ నాట్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు జిఎస్టీ కట్టరు. మరి ఎవరు పే చేయాలి సార్ అంటే దాని ద్వారా డీల్ చేసిన సప్లయరే జిఎస్టీ పే చేయాలి. అంటే ఫైనల్గా ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ హోటల్స్ రూమ్స్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు రిజిస్టర్డ్ అయినా, ఈ అర్బన్ క్లాప్లో ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్టర్డ్ అయినా, అలాగే మిగతా గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నిట్లోనూ కూడా ట్యాక్స్ సప్లయర్ కట్టాలి అని చెప్పి అంటున్నాం. ట్యాక్స్ ఎవరు పే చేయాలి సార్? సప్లయరే పే చేయాలి అని చెప్పి అంటున్నాం. కానీ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్కి డౌట్, సప్లయర్ పే చేస్తాడా లేదా అని చెప్పి. ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్. టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఏ అనే ఒక కస్టమర్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేశాడు బీకి డెలివర్ చేయడానికి. బి ఈజ్ ద కస్టమర్, ఏ ఈజ్ ద సప్లయర్. ఈ కేసులో ట్యాక్స్ ఎవరు కట్టాలనుకున్నాం సార్? మనం సప్లయరే కట్టాలి. కాసేపు ఈ గూడ్ వాల్యూ 1 lakh అనుకుందాం, సిజిఎస్టీ 9,000, ఎస్జిఎస్టీ 9,000 అనుకుందాం. ఈ కేసులో కస్టమర్ ఆన్లైన్లో పే చేస్తే, ఇన్ కేస్ ఆ పేమెంట్ కనుక ఫ్లిప్కార్ట్కి వెళ్తే, ఇఫ్ ద పేమెంట్ గోస్ టు ఫ్లిప్కార్ట్ అండ్ దెన్ ఫ్లిప్కార్ట్ టు ఏకి కనుక ఆ పేమెంట్ వెళ్ళేటైతే, పేమెంట్ కనుక డైరెక్ట్ సప్లయర్కి వెళ్ళిపోతే దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్. పేమెంట్ డైరెక్ట్ ఆన్లైన్లో పే చేసిన వెంటనే సప్లయర్కి వెళ్ళిపోతే పేమెంట్, టీసీఎస్ అనే కాన్సెప్ట్ ఉండదు. టీసీఎస్ ఎప్పుడంటే కస్టమర్ ఇచ్చిన పేమెంట్ కనుక ఈసీఓ కలెక్ట్ చేస్తే, ఇఫ్ ఈసీఓ కలెక్ట్స్ ద పేమెంట్, ఇన్ దిస్ కేస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఈసీఓ వాళ్ళు 1 lakh + 9,000, 1,18,000 రిసీవ్ చేసుకున్నారు కస్టమర్ నుండి. ఇది మొత్తం కూడా ఏకి ఇచ్చేయకూడదంట. 1 lakh మీద 0.5% సిజిఎస్టీ, 0.5% సిజిఎస్టీ. 1 lakh మీద 0.5% అంటే నథింగ్ బట్ 500 రూపీస్. అలాగే 0.5% ఎస్జిఎస్టీ అంటే 500 రూపీస్. ఇది కట్ చేసి బ్యాలెన్స్ 1,17,000 మాత్రమే ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఏకి ఇవ్వాలి. మరి ఈ కట్ చేసిన 1000 పరిస్థితి ఏంటంటే, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు జిఎస్టీఆర్ 8 అని ఒక రిటర్న్ ఫైల్ చేస్తారు. ఇందులో సప్లయర్ జిఎస్టీ నెంబర్ ఇస్తారు. ఈ సప్లయర్ జిఎస్టీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇది సప్లయర్ యాక్సెప్ట్ చేస్తే ఈ 1000 రూపీస్ అనేది ఏకి సంబంధించిన ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఎలిమెంటే కానీ వినే కొద్దీ క్లారిటీ వస్తుంది సార్ ఈ పాయింట్.
ఈ పాయింట్లో ఏం స్పెసిఫై చేశారు అంటే ఇన్ దిస్ కేస్ 500 రూపీస్ అండ్ 500 రూపీస్ టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తుంది, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ టీసీఎస్ కాదు, జిఎస్టీ టీసీఎస్. ఎవరైనా సరే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ ద్వారా మీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే ఆన్ విచ్ కన్సిడరేషన్ మనకి డైరెక్ట్గా కాకుండా ఈసీఓకి వచ్చి ఈసీఓ నుండి కనుక మనం కన్సిడరేషన్ రిసీవ్ చేసుకునేటైతే ఇన్ దిస్ కేస్ ఈసీఓ ఈజ్ గోయింగ్ టు కలెక్ట్ టీసీఎస్. ఈ టీసీఎస్ మన లాస్గా ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. టీసీఎస్ కలెక్ట్ చేసి జిఎస్టీఆర్ 8 ఫైల్ చేసి వాళ్ళు పే చేసేస్తారు. ఈ పే చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా సప్లయర్కి మన ఆన్లైన్ పోర్టల్ gst.gov.in వెబ్సైట్లో యూజర్ సర్వీసెస్లో మీకు టీడీఎస్ అండ్ టీసీఎస్ అని ఉంటుంది. సో రిటర్న్స్ అన్న కాలంలో టీడీఎస్ అండ్ టీసీఎస్ రిసీవ్డ్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ఈ టీసీఎస్ అమౌంట్ కనిపిస్తుంది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక, ఎవరు యాక్సెప్ట్ చేయాలి సార్ ఇది? యాక్సెప్ట్ చేస్తే కనుక ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్కి వెళ్తుంది. ఇప్పుడు ఏం ఫైల్ చేయాలి? జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు ఈ వాల్యూనే చూపిస్తాడు. 1 lakh వాల్యూ 9,000 చూపిస్తాడు. కానీ ఆల్రెడీ 500 ఎక్కడుంది? క్యాష్ లెడ్జర్లో ఉంది. కాబట్టి బ్యాలెన్స్ 8,500 మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తాడు. అంటే మొత్తం ట్యాక్స్ సప్లయరే అని కాకుండా కొంత ట్యాక్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా పే చేయిస్తే సప్లయర్ ట్యాక్స్ అవాయిడ్ చేయకుండా ఉంటాడు, ట్యాక్స్ ఎవేజన్ చేయకుండా ఉంటాడు అన్న ఇంటెన్షన్తో ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్. సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, నేను ఇచ్చిన ఈ లిస్ట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఇదిగోండి సార్, ఈ లిస్ట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఓలా క్యాబ్స్లో కంప్లీట్ ట్యాక్స్ ఓలా వాడే పే చేస్తాడు. అర్బన్ హౌస్ కీపింగ్ సర్వీసెస్లో కూడా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్స్ వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి దీని మీద కూడా అర్బన్ క్లాప్ వాడే జిఎస్టీ పే చేసేస్తాడు. ర్యాపిడో మీద కూడా వీళ్ళే జిఎస్టీ పే చేసేస్తారు. ఇవి కాకుండా మిగతా అన్నీ ఇదిగోండి సార్, నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. బుక్ మై షో కానీ, అమెజాన్ కానీ, జస్ట్ టికెట్స్ కానీ, ఈ ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే ఈ అన్ని కేసెస్లోనూ కూడా టీసీఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ టీసీఎస్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ జిఎస్టీఆర్ 8 రూపంలో పే చేసేస్తారు. ఇది సప్లయర్స్కి క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. మీ ట్యాక్స్ పేమెంట్స్కి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ ఇక్కడ మనకి స్పెసిఫై చేసింది. సో వెన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వర్ సప్లైడ్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా కనుక మీరు గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తే ఈ కేసులో వచ్చేటప్పటికి ఏంటంటే ఐటీసీ ఎలిజిబిలిటీ నార్మలే సార్. మెయిన్ ఐటీసీ ఎలిజిబిలిటీ గురించి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐటీసీ ఎలిజిబిలిటీ ఈజ్ నార్మల్. ఈ కేసులో బయ్యర్ కనుక జిఎస్టీ నెంబర్ ఇస్తే అది మీకు జిఎస్టీఆర్ 2Aలో డిస్ప్లే అయితే యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఐటీసీ. ఐటీసీ గురించి ఇక్కడ అసలు క్వశ్చనే కాదు. ఈ కేసులో పేమెంట్ ఇచ్చేదేమో కస్టమర్. ఆ పేమెంట్ సప్లయర్కి డైరెక్ట్గా రాకుండా ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్కి వెళ్తుంది. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ సప్లయర్కి అమౌంట్ రిటర్న్ ఇచ్చేటప్పుడు టీసీఎస్ అనేది కలెక్ట్ చేస్తారు. ఆ టీసీఎస్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సార్ ఇదంతా ఇంకొకళ్ళ ద్వారా సేల్ చేస్తేనే, ఇప్పుడు మనమే ఒక ఓన్ వెబ్సైట్ పెట్టుకుని, మనమే కనుక ఒక ఓన్ వెబ్సైట్ స్టార్ట్ చేసుకుని ఆ వెబ్సైట్ ద్వారా కనుక నేను ట్రేడింగ్ చేసేటట్టయితే దిస్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఇక్కడ మీకు ఒక 3 కేసెస్ ఇచ్చాను చూడండి సార్. ఫస్ట్ కేస్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఈసీఓనే, ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి. సో దీన్ని ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్గానే ట్రీట్ చేస్తాం. బట్ సెకండ్ పార్ట్ వచ్చేప్పటికి నాట్ అన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఎందుకు ట్రీట్ చేయట్లేదు వాళ్ళని ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ కింద అంటే, వీళ్ళు కనుక సేల్ చేస్తే ఆన్ దేర్ ఓన్ అకౌంట్, అంటే అమెజాన్ వాళ్ళు కొనుక్కుని సేల్ చేస్తే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు పర్చేస్ చేసి సేల్ చేస్తే ఈ కేసులో కవర్ చేయట్లేదు. అర్థమైందా సార్? సో కాబట్టి ఏంటంటే పాయింట్, వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయాలంతే. ఓన్గా సేల్ చేసేటప్పుడు ఇది అట్రాక్ట్ అవ్వదు. లేదా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది బాగా అర్థమవుతుంది. టైటాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఓన్ వెబ్సైట్ పెట్టుకున్నారు, titan.com అని చెప్పి.
ఆ వెబ్సైట్ ద్వారా ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తే దిస్ షల్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ట్రాన్సాక్షన్స్ త్రూ ఈసీఓ. దీన్ని ఈసీఓ కింద ట్రీట్ చేయం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఓన్ వెబ్సైట్ మెయింటైన్ చేసుకుని దాని ద్వారా సేల్ చేస్తున్నారు, ఇంకొకళ్ళ ద్వారా చేయట్లేదు కదా. ఇక్కడ ఇంకొకళ్ళ ద్వారా ఇంకొక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా సేల్ చేస్తే అప్పుడు టీసీఎస్ అట్రాక్ట్ అవుతుంది. ఆ టీసీఎస్ని క్లెయిమ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే అది మనకి క్యాష్ లెడ్జర్లో అప్డేట్ అవుతుంది, అది మనకు యూజ్ అవుతుంది. సో చాలామంది కూడా ఇలా థియేటర్స్ కేసులో చాలామంది తెలియక ఈ క్లెయిమ్ అనేది క్యాష్ లెడ్జర్లో యాక్సెప్టెన్స్ చేయకపోవడం వల్ల క్లెయిమ్ చేయలేకపోతున్నారు. క్లెయిమ్ చేసుకోండి, ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిస్కషన్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈసీఓ, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఈ టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసాం. ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైడ్ త్రూ ఈసీఓ అనే పాయింట్ గురించి డిస్కస్ చేసాం. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితే ఎలా కుదురుతుంది? సార్ సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితే అసలు ఈ కేసులో వాళ్ళకి టీసీఎస్ అప్డేట్ అవ్వడం, యాక్సెప్ట్ చేయడం ఇవేవి ఉండవు. సప్లయర్ అన్రిజిస్టర్డ్ అయితే మనం ఏమనుకున్నాం, కంప్లీట్ ట్యాక్స్ ఈసీఓనే పే చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ సార్, ఈ పాయింట్ మీరు రైజ్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా ఎవరు గూడ్స్ డీలింగ్ చేసినా సరే సెక్షన్ 24 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ఎనీ గూడ్స్ సప్లైడ్ త్రూ ఈసీఓ, సర్వీసెస్ కాదు సార్, గూడ్స్ మాత్రమే స్పెసిఫై చేశారు. ఎవరైనా సరే అమెజాన్లో డీలర్ లాగిన్ క్రియేట్ చేసుకోవాలంటే, కస్టమర్ లాగిన్ కాదు సార్, డీలర్ లాగిన్ క్రియేట్ చేసుకోవాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైడ్ త్రూ ఈసీఓ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ సార్. కాబట్టి అన్రిజిస్టర్డ్ డీలరు ఐటీసీ అనే పాయింట్ రాదు. సో ఐ థింక్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఈ డిస్కషన్ కంప్లీట్ అయింది. సో ఇవాళ మనం నేర్చుకున్న ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్ కానీ, నెగిటివ్ లిస్ట్ కానీ, ఈసీఓ కానీ, ఈ ప్రాక్టికల్గా బాగా యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ సార్. వీటిని మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీలైనంత వరకు మన రీజనల్ లాంగ్వేజ్లో మనకి అవసరం వచ్చే ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని డిస్కస్ చేసాం. సో బై దిస్ ఇవాళ సెషన్ని మనం క్లోజ్ చేస్తున్నాం. సో సార్ డోంట్ ఫర్గెట్ దట్ మీరు డే 3కి కూడా ఎప్పటికప్పుడు ముందే లింక్ అనేది క్రియేట్ చేసుకుని అప్డేట్ చేస్తున్నాము. యూ కెన్ సెట్ రిమైండర్స్. అండ్ మీరు విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఐసిఐ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆబ్వియస్గా మీకు ఈ అప్డేట్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మనకి అప్డేట్స్ అనేది 14 days సీజన్తో మాత్రమే కంప్లీట్ అయినట్టు కాదు, ఇంకా ఫర్దర్గా ఎప్పటికప్పుడు జిఎస్టీ యాక్ట్లో అప్డేషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల ఇంకా ఫర్దర్గా జిఎస్టీ యాక్ట్ ఎలా మారబోతుంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. వాటిని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇలానే వస్తూ ఉంటాయి. సో విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఐసిఐ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవాళ సెషన్ అందరికీ కూడా బాగా క్లియర్గా ఉందనే ఐ థింక్ సో. సో నిన్న కూడా చాలామంది వ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. ఇదే సపోర్ట్ మనం 14 days కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో టుమారోస్ డిస్కషన్ వచ్చేటప్పటికి ఏంటంటే రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు ఇందాక కూడా చాలామంది అడిగారు రిజిస్ట్రేషన్, అదే మన జీటీఏ సర్వీసెస్లో సిజిఎస్టీ కట్టాలా, ఐజిఎస్టీ కట్టాలా అంటూ. ఇవన్నీ మీకు రేపు ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. ప్లేస్ ఆఫ్ సప్లై ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్స్ మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఏ ట్రాన్సాక్షన్స్ మీద ఐజిఎస్టీ అనేది కంప్లీట్ క్లారిఫికేషన్. దాదాపు ఒక 22 స్పెషల్ కేసెస్ మనం డీల్ చేస్తాం ఈ ప్లేస్ ఆఫ్ సప్లై కాన్సెప్ట్లో. సో దీని గురించి డిస్కషన్ రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో మనం అనుకున్నట్టుగానే సో ఎవరికైనా ఇవాల్టి సెషన్స్లో కనుక క్వెరీస్ ఉంటే సో ఇలా కనుక మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి క్వెరీస్ని. ఇవాళ డే బిగినింగ్లో ఎలా అయితే మనం క్వెరీస్ డిస్కస్ చేసామో అదే రకంగా డిస్కషన్ మనం క్వెరీస్ గురించి కంటిన్యూ చేసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.